హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను 6th క్లాస్ సైన్స్ అంటే టీఎస్ టెట్కి యూజ్ అయ్యే విధంగా పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉండే విధంగా నేను ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాను. 6th క్లాస్ సైన్స్ నుంచి స్టార్ట్ చేశాను. మీరు వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తే కనుక ప్రతి లెసన్లో ఉన్న ప్రతి పాయింట్, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా నేను రివిజన్ చేస్తున్నాను. ఆల్రెడీ నా ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఓన్లీ రివిజన్ చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా ర్యాపిడ్ రివిజన్ ఒకసారి వినండి. వింటే మీకు అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. సో ఇప్పుడు లెసన్స్ ఒకసారి చూద్దాం, ఏమేమి లెసన్స్ ఉన్నాయో. ఇక్కడ లెసన్స్ చూసినట్టయితే ఫస్ట్ లెసన్ మన ఆహారం, అయస్కాంతాలతో ఆటలు, వర్షం ఎక్కడ నుంచి వస్తుంది, జంతువులు ఏమి తింటాయి, పదార్థాలు వస్తువులు, ఆవాసం, పదార్థాలను వేరు చేయడం, దారాల నుంచి దుస్తుల దాకా, మొక్కలు భాగాలు వాటి విధులు, మన చుట్టూ జరిగే మార్పులు, నీరు మనకు ప్రాణాధారం, సాధారణ విద్యుత్ వలయాలు, ఎలా కొలవాలో నేర్చుకుందాం, జంతువులలో చలనాలు, కాంతి, నీడలు, ప్రతిబింబాలు, సజీవులు, నిర్జీవులు. ఈ లెసన్స్ అన్నీ ఇప్పుడు నేను ర్యాపిడ్ రివిజన్ చేయబోతున్నాను. సో మీరు కూడా నాతో పాటు ఒకసారి వినండి, చూడండి, ర్యాపిడ్ రివిజన్లో పాల్గొనండి అందరూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫస్ట్ లెసన్ మన ఆహారం. మన ఆహారం యాక్చువల్గా మనం ఏమేమి తింటాము, ఎట్లాంటి ఫుడ్ తింటాము, ఇవన్నీ పిక్చర్తో సహా ఉన్నాయి. యాక్చువల్గా ఈ 6th క్లాస్ లెసన్లో ఇలా బాక్స్లో ఉన్న సెంటెన్సెస్ ప్రతి పేజ్కి ఉంటుంది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు క్వశ్చన్స్ టెట్లో వచ్చాయి. సో వీటిపైన చాలా ఫోకస్ చేయాలి 6th క్లాస్లో ఉన్న ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ పైన. సో ఫస్ట్ పాయింట్, అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. అరటి పండులో ఏముంటుంది మన శరీరానికి పనికి వచ్చేది? పొటాషియం అనే పదార్థం ఉంటుంది. నెక్స్ట్, ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించడానికి ఏదైనా మాంసకృతులు ఉన్న పదార్థంతో కలిపి తినాలి. అరటిపండులో యాక్చువల్గా ఏముంటుంది? పొటాషియం ఉంటుంది. అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిది, కానీ ఖాళీ కడుపుతో తినకూడదు అన్నమాట. ఎందుకంటే అరటిపండులో చక్కెర ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులు ఉన్న పదార్థాన్ని తిని తర్వాత అరటిపండు తినాలన్నమాట. నెక్స్ట్ ఇలా పిక్చర్స్ ఉన్నాయి. తర్వాత వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి వివిధ రకాల పదార్థాలు కావాలి. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. మనం ఏదైనా ఆహార పదార్థాన్ని తయారు చేయడానికి ఫస్ట్ ఏం చేస్తాం? మనం వాటికి కావాల్సిన పదార్థాలన్నింటినీ ఒక దగ్గర పెట్టుకొని తర్వాత ఆహార పదార్థాన్ని చేస్తాం. అంటే వంట చేసే ముందు ఏం చేస్తాం? వంటకు కావాల్సిన పదార్థాలన్నీ దగ్గర పెట్టుకొని తర్వాత వంట చేస్తాం. ఇలా అన్ని పదార్థాలు యూజ్ చేసి చేస్తాం కదా. సో దాన్ని దినుసులు అంటాం. ఆహార పదార్థాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటాం మనం? దినుసులు. దీన్ని ఇంగ్లీష్లో ఇంగ్రీడియంట్స్ అంటారు. నెక్స్ట్ ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు టెట్లో వచ్చింది క్వశ్చన్. చికోరి అనేది దేనికి మనకు మేలు చేస్తుందంటే, చికోరి జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. చికోరి అనేది దేనికి మేలు చేస్తుంది? జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్కి మేలు చేస్తుంది. నెక్స్ట్, మొక్కల వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం. ఉదాహరణకు పాలకూర, కొత్తిమీర మొక్కలలో ఆకులను, గోబీ మొక్కలలో పువ్వును, టమాటా, మునగ చెట్లలో కాయలను ఆహారంగా తీసుకుంటాం. ఒక మొక్క ఉందనుకో, ఒక రకమైన మొక్క ఉందనుకో, అందులో ఏదో ఒక భాగం మనకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర, కొత్తిమీర అనేవేంటి? మొక్కలలోని ఆకు భాగాలే కదా. సో పాలకూర, కొత్తిమీర అనేవి మొక్కలలోని ఆకు భాగాలను మనం ఆహార పదార్థంగా తీసుకుంటాం. గోబీ అనేది ఫ్లవర్, మీన్స్ పువ్వును ఆహారంగా తీసుకుంటాం. టమాటా, మునగలోని కాయలను ఆహారంగా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ బాక్స్లో ఉన్న పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఈ 4th పేజీలో ఉన్న బాక్స్లో ఏ పాయింట్ ఉందంటే, బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. బీట్రూట్లో ఏముంటుంది? ఎక్కువ పిండి పదార్థం ఉంటుందంట. సో అందుకే బీట్రూట్ తినడం మనకు చాలా మంచిది.
నెక్స్ట్ ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలగునవి ఉపయోగిస్తారు. వీటినే సుగంధ ద్రవ్యాలు అంటాం. వీటిని ఏమంటాం? ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు, వీటిని ఏమంటాం మనం? సుగంధ ద్రవ్యాలు అంటాం. పాయసం తయారు చేయడానికి ఏం యూజ్ చేస్తాం మనం? జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి ఉపయోగిస్తాం కదా. వీటిని ఎండిన పండ్లు అంటాం. ఇంగ్లీష్లో అయితే డ్రై ఫ్రూట్స్. ఎండిన పండ్లు ఇంగ్లీష్లో అయితే డ్రై ఫ్రూట్స్ అంటాం. సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి, ఎక్కువ పరిమాణాల్లో లభించవు. అందుకే ఇవి చాలా ఖరీదైనవి. ఈ సుగంధ ద్రవ్యాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ చాలా మనకు ఖరీదైనవి కదా. ఎందుకంటే అవి కొన్ని ప్రాంతాలలోనే పండిస్తారన్నమాట. మిగిలిన ఏ ప్రాంతాలలో తక్కువగా పండిస్తారు, కొన్ని ప్రాంతాల్లో అసలు పండవు కూడా. అందుకే వీటికి ఎక్కువ రేట్ ఉంటుంది, అంటే కాస్ట్లీ. నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఏంటంటే మొక్క పేరు, తినే భాగం మెంతి. ఇందులో ఏ భాగం మనం తింటాం? మెంతి ఆకులను తింటాం, విత్తనాలను తింటాం. నెక్స్ట్ ఆవాలు. ఆవాలలో ఏం తింటాం? ఆవాల చెట్టులో విత్తనాలను తింటాం. నెక్స్ట్ చెరుకులో ఏం తింటాం? చెరుకు కాండాన్ని చక్కెరలా తయారు చేస్తాం కదా, కాండాన్ని తింటాం. క్యారెట్ ఏం తింటాం? క్యారెట్ అనేది వేళ్ళలో కాస్తుంటే అండర్ గ్రౌండ్లో కాస్తుంది కాబట్టి క్యారెట్ వేళ్ళు. ఉల్లి ఏంటి? భూమి లోపల కాండం ఇది. నెక్స్ట్ క్యాబేజ్, అంటే ఉల్లిలో కూడా కాండాన్ని మనం తింటాం అన్నమాట. క్యాబేజ్ అంటే ఏంటిది? మొగ్గ. అది ఒక పుష్పంగా తయారు కాకముందుకు అది మొగ్గ అలాగా ఉంటుంది అన్నమాట, దాన్ని మనం తింటాం. ఇంగువ అనేది ఏంటి? ఏ పార్ట్? రెసిన్. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ పేజ్లో బాక్స్ ఉంది. బఠానీలలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి, అయితే కొందరిలో ఇవి ఎలర్జీని కలిగిస్తాయి. మనం మాంసకృత్తులు ఉండే పదార్థాన్ని తినడం మంచిది అంటాం కదా. కానీ కొంతమందికి ఆ మాంసకృత్తులు ఉన్న పదార్థాన్ని ఎక్కువ తింటే అవి ఎలర్జీని కలిగిస్తాయి. సో కొందరికి జీర్ణం కావు. అందుకని ఏం చేయాలి? కొంచెం తక్కువగా తినాలి, వాళ్ళ బాడీని బట్టి అట్లాంటి పదార్థాలు తినడం తగ్గించుకోవాలి. అంటే ఈ బఠానీ కూడా వేరుశనగ, బఠానీ ఇవన్నీ ఒకే జాతికి సంబంధించినవి అన్నమాట. వేరుశనగలో కూడా మాంసకృత్తులు ఎక్కువనే ఉంటాయి. గోధుమలలో కానీ మొక్కజొన్నలో కానీ పోల్చి చూస్తే బియ్యపు ఉత్పత్తులు మనం ఎక్కువగా తింటాం. కానీ రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. అందుకే రాజస్థాన్లో అన్నం బదులు చపాతీలు లేదా రొట్టెలను ప్రధానమైన ఆహారంగా ఉపయోగిస్తారు. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ బియ్యము అంటే వడ్లు పండుతాయి కాబట్టి మనం ఎక్కువ అన్నం తింటాం. అదే రాజస్థాన్లో చూసుకున్నట్టయితే వరి కంటే ఎక్కువ మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు అవి పండుతాయి కాబట్టి వాళ్ళు అన్నానికి బదులు చపాతీలు తింటారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 6th పేజ్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ బాక్స్లో ఉన్నది వచ్చింది కదా. ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మనలను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు. ఉల్లిపాయలు తినడం మంచిది అంటారు, ఎందుకంటే అందులో ఏముంటుంది? యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సో మనల్ని అవి రోగాల బారి నుండి కాపాడతాయి. వీటికి యాంటీ ఎలర్జిడ్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమీ గుణాలు ఉంటాయి. వీటికి యాంటీ ఆక్సిడెంట్లకి ఏమేమి గుణాలు ఉంటాయంట? యాంటీ ఎలర్జిడ్, యాంటీ వైరల్, యాంటీ హిస్టిమా గుణాలు ఉంటాయి. నేను ఇక్కడ షార్ట్కట్లో రాసుకున్నాం. యాంటీ ఎలర్జిడ్, వైరల్, హిస్టమీ. ఎలర్జిడ్, వైరల్, హిస్టమీ అంటే యాంటీ అనేది అన్నిటికీ కామన్గా ఉంది కాబట్టి. యాక్చువల్గా నేను ఇది ఆల్రెడీ మొత్తం చదివేశాను, బుక్ మొత్తం. ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నాయో వాటిని మాత్రం అండర్లైన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది 6th క్లాస్ వాళ్ళ స్టాండర్డ్కి తగినట్టు ఈ బుక్ని ప్రిపేర్ చేశారు కాబట్టి ఫస్ట్ అంతా సింపుల్ ఎక్స్ప్లెనేషన్, అంటే నోన్ టు అన్నోన్ మనం ఫాలో అవుతాం కదా, వాళ్ళ పిల్లలకు తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని చెప్పడం కోసం ఇదంతా ఒక స్టోరీ లాగా, లేదంటే కొన్ని వాళ్ళకి తెలిసిన వాటి నుంచి ఈ పాయింట్స్ వచ్చేలాగా వాళ్ళు టెక్స్ట్ బుక్ని ప్రిపేర్ చేశారన్నమాట. కానీ మన స్టాండర్డ్కి తగినట్టు మనం చదవాలి. సో అందుకోసమే నేను ఇదంతా వదిలేసి మనకి ఏవైతే ఇంపార్టెంటో వాటికి మాత్రమే నేను అండర్లైన్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను ర్యాపిడ్ రివిజన్ చేసుకున్నాను. మీరు కూడా నాతో పాటు ర్యాపిడ్ రివిజన్ ఒక్కసారి వినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో రావాలంటే ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు
నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. నెక్స్ట్ పద్ధతి ఆహారం. ఏ పద్ధతిలో చేస్తే ఏ ఆహారం వస్తుందో చూద్దాం. పులియబెట్టడం అంటే జిలేబీ ఆహారం ఏంటిది? జిలేబీని తయారు చేయడానికి మనం ఏం చేస్తాం? పులియబెడతాం. వేయించడం, పల్లీలను వేయించి మనం తింటాం కదా. ఎక్కువ నూనెలో వేయించడం. ఏదేది వేయించుతాం? పూరి లేదా పకోడీని వేయించుతాం. ఇంకా చాలా ఉంటాయి, కానీ మనం ఎగ్జాంపుల్గా కొన్ని రాసుకుంటున్నాం అన్నమాట. తక్కువ నూనెలో వేయించడం ఏంటిది? చికెన్, చేపలు ఇవి తక్కువ నూనెలో మనం వేయించుతాం. చాపింగ్, మిక్సింగ్. చాపింగ్ అంటే ఏంటిదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడాన్ని చాపింగ్ అంటాం అన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా తరగడాన్ని చాపింగ్ అంటాం. మిక్సింగ్ అంటే కలపడం. మిక్స్ చేయడం అని చెప్తాను, కలపడము. అవి ఏంటి? మామిడి ముక్కలు అంటే ఏం చేస్తారు? మామిడికాయను మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి కలిపి ఊరగాయ పెడతాం కదా, అదే అన్నమాట. నెక్స్ట్ కట్టింగ్, మిక్సింగ్. చాపింగ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం. కట్టింగ్ అంటే పెద్ద ముక్కలుగా కోసి కలపడం, పెద్ద ముక్కలుగా కోయడం. కట్టింగ్, మిక్సింగ్. నిమ్మకాయని ఏం చేస్తారు? నిమ్మకాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పచ్చడి పెడతారు కదా, అదన్నమాట. నేను ఈ బాక్స్ను జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాసాం. మీకు కావాలంటే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ 7th పేజీలో ఉన్న ఇంపార్టెంట్ బాక్స్ ఉంది కదా, అందులో చిలగడ దుంపలలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయంట. ఏంటి? చిలగడ దుంప. చిలగడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయంట. కెరటినాయిడ్. అవేంటి? కెరటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు. కెరటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్. నాకు ఇక్కడ గుర్తుండడానికి నేను రాసుకున్నా. ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్లు ఆనియన్లో ఉంటాయి. కెరటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు చిలగడ దుంపలో ఉంటాయి. ఆనియన్లో ఉండేది ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్లు, బట్ చిలగడ దుంపలో ఉండేది కెరటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు. ఇలా నేను గుర్తుపెట్టుకోవడానికి అది ఒకసారి రివైజ్ చేసుకొని ఇక్కడ రాసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఉప్పు పూసి ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఏమైనా ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆహార పదార్థాలను ఏం చేస్తాం? ఉప్పు పూసి పులియబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మనకు ఏదైనా ఆహార పదార్థాలను నిల్వ ఉండాలంటే ఏం చేస్తారు? ఉప్పు పూస్తారు. వరుగులు కానీ ఏమైనా చేసినప్పుడు ఏం చేస్తారు? వాటికి ఉప్పు రాసి ఎండబెడతాడు. పచ్చళ్ళలో కూడా ఫస్ట్ ఉప్పు కలిపి వాటిని ఏం చేస్తారు? ఊరగాయ పెడతారు అన్నమాట. అందుకే ఉప్పు పూస్తే ఎక్కువ బ్యాక్టీరియా కానీ ఏదైనా రాకుండా ఉండాలి కాబట్టి అది పాడవకుండా ఉండడానికి ఏం చేస్తారు? ఉప్పు పూసి ఎండబెడతారు అన్నమాట. నెక్స్ట్ చక్కెర పాకం, తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఏమేమి ఉపయోగిస్తారు? చక్కెర పాకాన్ని ఉపయోగిస్తారు. తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. అందుకే తరచుగా పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్లను ఎక్కడెక్కడ నిల్వ చేస్తారు? చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. జామ్ లేదా పండ్ల రసాలుగా పండ్లను మార్చి నిల్వ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. పొగబెట్టే విధానాన్ని వాళ్ళు ఏమంటామంట మనం? తంపట వేయటం. పొగబెట్టే విధానాన్ని ఏమంటాం? తంపట వేయటం. నెక్స్ట్ ఇక్కడ కింద ఇంకొక బాక్స్ ఉంది. నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి, ఉదాహరణలు. నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి, ఉదాహరణలు. ఉప్పు, మిరపపొడి, నూనె కలపడం. ఈ విధానాలు దేనికి ఉదాహరణ? పచ్చళ్ళు చేయడానికి ఉదాహరణ. పచ్చళ్ళు చేయడానికి ఫస్ట్ ఏం చేస్తారు? ఉప్పు కలుపుతారు. మిరప్పొడి, నూనె కలపడం, ఇవన్నీ పచ్చళ్ళలో వేస్తారు. కేవలం ఉప్పు చేర్చడం. ఉప్పు చేర్చడం దేనికి? మామిడికాయ ముక్కలకు కేవలం ఉప్పు చేరుస్తారు. ఎండబెట్టడం. వేటిని ఎండబెడతాం? మనం చేపలను ఎండబెట్టి వాటిని నిల్వ చేస్తాం కదా. చక్కెర పాకం కలపడం. ఎందులో కలుపుతాం చక్కెర పాకం? జామ్, పళ్ళ రసాలలో కలుపుతాం. నెక్స్ట్ ఇక్కడ 8th పేజీలో ఉన్న ఇంపార్టెంట్ బాక్స్ ఏంటంటే టమోటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. టమాటాలో ఏముంటుంది? విటమిన్ సి. విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కడ ఉంటుంది టమాటాలో అంటే విత్తనాల చుట్టూ ఉన్న గుజ్జులో ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. అందుకే టమాటాలు తినడం మంచిది అంటారు. టమాటాలు తినడం వల్ల ఏమవుతుంది? రోగ నిరోధక శక్తిని మనకి కలిగిస్తుంది. అంటే రోగాల బారి నుండి మనం తప్పించుకోవడానికి శక్తిని ఇస్తుందన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఏదైతే టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయ్యేటప్పుడే నాకు ఈజీగా గుర్తుండడానికి కొన్ని పాయింట్స్ లాగా రాసుకున్నా. అంటే చదివిన దాన్నే మళ్ళీ ఒకసారి రీక్యాప్ అయ్యే విధంగా నేను పాయింట్స్ లాగా రాసుకున్నా. ఉల్లిగడ్డ ఏంటిదని చెప్పాను ఆల్రెడీ నేను? యాంటీ ఆక్సిడెంట్లు. ఇది దేని నుండి రక్షిస్తుంది?
రోగాల బారి నుండి కాపాడుతుంది. చిలకడ దుంప ఏంటి? కెరటోనాయిడ్స్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. టమాటా ఏంటి? కెరటోనాయిడ్స్ ప్లస్ లైకనోపినాలు, ఇది ఇప్పుడు ఇక్కడ పాయింట్ వస్తుంది చెప్తాను, అది క్యాన్సర్ నుండి కాపాడుతుంది. నెక్స్ట్ ఇక్కడ పండ్లు కూరగాయలు ఉపయోగించి వివిధ ఆకారాలు తయారు చేయడం ఒక కళ. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. దీనిని వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. ఏంటంటే పండ్లు కూరగాయలను ఉపయోగించి కొంతమంది ఆకారాలు, కొన్ని బర్డ్స్ షేప్ చేస్తారు, యానిమల్స్ షేపు, ఫ్లవర్స్ షేప్ అట్లా చేసి పెడతారు కదా, అట్లా పండ్లను వివిధ ఆకారాలుగా అందంగా తయారు చేయడాన్ని, డిజైన్లో చేయడాన్ని ఏమంటాం మనం? వెజిటేబుల్ కార్వింగ్. నెక్స్ట్ ఇక్కడ 9th పేజ్లో ఉన్న ఇంపార్టెంట్ బాక్స్ ఏంటంటే సాలడ్ అనే పదం సాలట అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సాలడ్ అనే పదం సాలట అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సాలట అంటే ఉప్పు అని అర్థం. సాలట అంటే ఏంటిది? ఉప్పు అని అర్థం. టమోటాలో కెరటోనాయిడ్లు మరియు లైకోనోపినాలు సమృద్ధిగా ఉంటాయి. కెరటోనాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్కి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఇక్కడ నేను రాశాను కదా ఈ 3 పాయింట్స్ కన్ఫ్యూజ్ అవ్వదని, ఖచ్చితంగా ఇందులోంచి క్వశ్చన్ వస్తుంది, చాలాసార్లు వచ్చింది కూడా. ఉల్లిగడ్డలో ఏముంటుంది? ఓన్లీ కేవలం యాంటీ ఆక్సిడెంట్లు, ఇవి రోగాల బారి నుంచి కాపాడుతుంది. చిలగడ దుంపలో ఏముంటుంది? కెరటోనాయిడ్స్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. టమోటాలో ఏముంటుంది? కెరటోనాయిడ్స్ ప్లస్ లైకనోపినాలు, ఏంటి? లైకనోపినాల్ ఉంటుంది, అది క్యాన్సర్ నుండి కాపాడుతుంది. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th పేజ్లో ఉన్న ఇంపార్టెంట్ బాక్స్ ఏంటంటే ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి కొంతమంది రసాయనాలను కలుపుతారు, అంటే ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, కలర్స్ కలుపుతారు, వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్ ఒకసారి చూద్దాం. సెకండ్ లెసన్ ఏంటి? అయస్కాంతాలతో ఆటలు. ఇది మీరు స్కూల్లో చూసే ఉంటారు. ఇట్లాంటి గుండు పిన్నుల బాక్స్ ఉంటుంది, దానికి ఇక్కడ అయస్కాంతం ఉంటుంది, ఇందులోంచి పడేయగానే అయస్కాంతానికి గుండు పిన్నులన్నీ అతుక్కుంటాయి. మళ్ళీ ఇది ఇట్లా బోర్లు వేసినప్పుడు ఆ గుండు పిన్నులను అతుక్కొని మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక పాయింట్ రాసుకున్నాను, ఇది నేను బుక్లో లేదు కానీ నేను సెర్చ్ చేసి రాసుకున్నాను. గుండు సూదులు ఉండే అయస్కాంతం, అంటే డబ్బా మూతలో ఉండే అయస్కాంతం ఏంటి? వలయాకార అయస్కాంతం. ఇది వలయంగా ఉంది కదా ఇట్లా రౌండ్గా, సో అదే వలయాకార అయస్కాంతం. నెక్స్ట్ 11th పేజ్లో ఉన్న ఇంపార్టెంట్ బాక్స్ ఏంటంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంతం. ఏంటిది? మనకు తెలిసిన అయస్కాంతాలలో బలమైన అయస్కాంతం ఏంటిది? నియోడైమియం అనేది బలమైన అయస్కాంతం. ఇక నేను ఒక చిన్న పాయింట్ రాసుకున్నాం, లోడ్ స్టోన్ సహజ అయస్కాంతం అని రాసుకున్నాను. లోడ్ స్టోన్ సహజ అయస్కాంతం, అది నెక్స్ట్ పేజీలో మీరు నేను చెప్పేటప్పుడు ఆ పాయింట్ ఉంటుంది. నేను ముందుది వెనుక కొంచెం నాకు అర్థమయ్యేటప్పుడు అక్కడ చూస్తేనే గుర్తొచ్చేలాగా నేను ఇలా రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే అయస్కాంతం కథ. అసలు అయస్కాంతం ఎట్లా స్టార్ట్ అయింది? అయస్కాంతము, దానికి అయస్కాంత బలం ఉంటుందని మనకి ఎలా తెలిసింది? అది ఎవరు కనుక్కున్నారు అనేది ఇప్పుడు ఈ కథలో మనం తెలుసుకుందాం. సుమారు 2500 సంవత్సరాల క్రితం, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 2500 సంవత్సరాల క్రితం ఎవరైనా మాగ్నస్ లేదంటే మ్యాగ్నస్ అట్లా అంటారు అనమాట. ఇంగ్లీష్లో అయితే మ్యాగ్నస్ అంటారు, ఈ తెలుగులో మాగ్నస్ అని ఉంది. ఓకే, నేమే కాబట్టి ఇలా పిలిచిన పర్లేదు. మాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెలను మేపుతూ కొండలలో తిరుగుతుండేవాడు. అతని చేతికర్ర అడుగు బాగాన ఇనుప తొడుగు ఉండేది. ఇక్కడ చేతికర్ర అడుగు బాగాన ఇనుప తొడుగు ఉండేదన్నమాట. ఏదన్నా గట్టిగా రాయి తగిలినప్పుడు అది గట్టిగా ఇరగకుండా ఉండడానికి అలా ఉండేదన్నమాట. ఒకరోజు అతని గొర్రెలు మేస్తూ ఉంటే అతను ఒక చిన్న కుంట ఒడ్డున కూర్చొని ఆ కుంటలోని నీళ్ళ అడుగున కనబడే గులకరాళ్ళను తన కర్రతో అటు ఇటు కదిలిస్తూ ఉన్నాడన్నమాట. ఊరికన్నా నీళ్ళలోకి కర్ర పెట్టేసి ఇలా కదిలిస్తూ ఉన్నాడన్నమాట. అప్పుడు ఆ కర్ర అడుగు భాగాన గల
ఇనుప తొడుగుకి ఏదో అంటుకున్నట్లు అనిపించింది. బయటికి తీసి చూశాడు. ఒక రాయి అంటుకొని ఉంది. ఆ రాయి సహజ అయస్కాంతం. ఆ ఇనుపదానికి రాయి అతుక్కుంది కదా, ఆ రాయి ఏంటిది? సహజ అయస్కాంతం. అటువంటి రాళ్లను లోడ్ స్టోన్ అంటారు. అట్లా అయస్కాంతత్వం ఉండే రాళ్ళని ఏమన్నా మనం? లోడ్ స్టోన్. లోడ్ స్టోన్ రాయి అయస్కాంతం. లోడ్ స్టోన్ అనేది రాయి అయస్కాంతం. అందుకే నేను ముందు పేజీలో లోడ్ స్టోన్ అనేది సహజ అయస్కాంతం అని రాసుకున్నా. ఇంతకుముందు మనం చర్చించిన గుండు సూదుల డబ్బా మూత, ఇనుప తలుపులకు అతుక్కునే బిళ్ళల్లో ఉన్న అయస్కాంతాలు సహజ అయస్కాంతాలు కావు, అవి కృత్రిమ అయస్కాంతాలు. ఇంతకుముందు గుండు సూదిలో డబ్బాకున్న అయస్కాంతం అవి ఉంది కదా, అవి మానవాలు తయారు చేసిన అయస్కాంతాలు అన్నమాట. సహజ అయస్కాంతం కాదు, అంటే తయారు చేసిన అయస్కాంతం అన్నమాట. వివిధ ఆకారాలలో ఉన్న అయస్కాంతాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. దండాయస్కాంతం అంటే ఇట్లా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది దండాయస్కాంతం. యాక్చువల్గా మనం చూసినట్టయితే అది 3D షేప్, అంటే లైక్ క్యూబైడ్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఇది వలయాయస్కాంతం. వలయం అనగానే గుర్తుపెట్టుకోవాలి, సర్కిల్లా ఉంటుంది వలయాయస్కాంతం. బిళ్ళాయస్కాంతం ఒక బిల్లలాగా ఉంటుంది అన్నమాట, బిళ్ళాయస్కాంతం. గుర్రపు నాడ అయస్కాంతం. గుర్రపు నాడ అయస్కాంతం యూ షేప్లో ఉంటుంది. గుర్రపు నాడ అయస్కాంతం యూ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 12th పేజ్లో ఉన్న ఇంపార్టెంట్ బాక్స్ ఏంటంటే, సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. అయస్కాంతాలను మనం కూడా తయారు చేయొచ్చు. వేటితో తయారు చేస్తాం మనం? ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం వీటి మిశ్రమాలతో అయస్కాంతాన్ని తయారు చేస్తాం. శక్తివంతమైన అయస్కాంతం అంటే వాటికి అయస్కాంతత్వం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఏంటిది? ఇనుము అంటే ఫెర్రస్, నికెల్, రాగి అంటే కాపర్, కోబాల్ట్, అల్యూమినియం ఏఎల్. ఇట్లా నాకు అర్థమయ్యేలాగా రాసుకున్నాను. మీకు నచ్చినట్టు మీకు ఏదైనా కోడ్ ఉంటే అలా రాసుకోండి, సరిపోతుంది. ఫెర్రస్, నికెల్, కాపర్, కోబాల్ట్, అల్యూమినియం. నెక్స్ట్ కాలింగ్ బెల్లో ఉండే అయస్కాంతం గుర్రపు నాడ అయస్కాంతం. యాక్చువల్గా ఈ పాయింట్ ఎక్కడ లేదు టెక్స్ట్ బుక్లో, ఇది నేను రాసుకున్నా. కాలింగ్ బెల్లో ఏం అయస్కాంతం ఉంటుందంటే ఒకసారి క్వశ్చన్ వచ్చింది కూడా, అందుకని రాసుకున్నా. కాలింగ్ బెల్లో ఉండే అయస్కాంతం గుర్రపు నాడ అయస్కాంతం. శత్రువులను జయించడానికి లోడ్ స్టోన్ వినియోగించినది. ఏంటిది? శత్రువులను జయించడానికి లోడ్ స్టోన్ ఫస్ట్ ఎవరు వినియోగించారంటే ఆర్కిమెడిస్. ఎవరు వినియోగించారు ఫస్ట్? ఆర్కిమెడిస్. శత్రువులను జయించడానికి లోడ్ స్టోన్ ఉపయోగించింది ఎవరు? ఆర్కిమెడిస్. నెక్స్ట్ అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. అంటే ఇక్కడ అయస్కాంతం 2 రకాలు ఉంటుంది. అదేంటంటే అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాం, అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాం. నెక్స్ట్ నల్లని రంగులో గల కొంత పదార్థం అయస్కాంతానికి అంటుకొని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మట్టిలో అయస్కాంతాన్ని వేసి దాన్ని కదిలించినప్పుడు ఏమవుతుంది? నల్లని రంగులో ఉన్న కొంత పదార్థం దానికి అంటుకొని ఉంటుంది. వాటిని మనం ఏమంటాం? ఇనుపరాజను. అయస్కాంతం వేసేసి ఇది ఒక కృత్యం అన్నమాట. ఇక్కడ కృత్యం ఏమిచ్చాడంటే మట్టి నుంచి ఇనుపరాజులను వేరు చేయగలమా, అంటే మట్టిలో కొంత ఇనుపరాజను ఉంటాయి కదా, దాన్ని వేరు చేయగలమా లేదా అని ఎట్లా తెలుసుకోవాలంటే, ఒక దండాయస్కాన్ని తీసుకొని దాన్ని మట్టిలో అటు ఇటు దొర్లించాలన్నమాట. అటు ఇటు దొర్లించినప్పుడు ఏమవుతుందంటే అయస్కాంతానికి ఏదో ఒకటి అంటుకున్నట్టు కనిపిస్తుంది. నల్లని రంగులో గల కొంత పదార్థం అయస్కాంతాన్ని అంటుకుంటుంది, అది ఇనుపరాజను. ఆ కొంత పదార్థం అతుక్కుని ఉంటుంది కదా, ఏదైతే అయస్కాంతానికి అతుక్కుంటుందో అది ఇనుపరాజను. సో నెక్స్ట్ 13th పేజ్లో ఉన్న ఇంపార్టెంట్ బాక్స్, పూర్వం శత్రువుల నౌకల నుంచి శీలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించేవారు. శత్రువుల నౌకలు అంటే షిప్స్ ఉంటాయి కదా, వాళ్ళ షిప్స్లోకి వెళ్ళి వాళ్ళ నౌకలను మునిగిపోయేలా చేయడానికి లోడ్ స్టోన్ అనే అయస్కాంతాన్ని ఉపయోగించేవారు అన్నమాట. అంటే శీలలు అనేవి ఇనుముతో తయారు చేసి ఉంటే ఈ అయస్కాంతంతో వాటిని ఆకర్షించేలాగా చేసి ఆ శీలను ఊడిపోయేటట్టు చేసి, అప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది? అందులోకి వాటర్ షిప్లోకి వాటర్ పోయి షిప్ మొత్తం మునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకోసమని పూర్వం శత్రువులను జయించడానికి ఏం చేసేవాళ్ళు? ఆ శీలను తొలగించడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాన్ని ఉపయోగించేవారు. నెక్స్ట్ ఇక్కడ ఇనుపరాజన్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక. ఆ ఇనుపరాజన్ అంతా ఒక తెల్ల పేపర్ పైన వేసి
కింద అయస్కాంతాన్ని పెట్టి, అంటే ఈ పేపర్ కింద అయస్కాంతం చేతులు కనిపిస్తున్నాయి కదా, పేపర్ కింద అయస్కాంతం పెట్టి అటు ఇటు కదుపుతూ ఉంటే ఇనుపరజను కూడా అటు ఇటు వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఆ కృత్యం. అయస్కాంత ప్రభావం ఆకర్షించే లక్షణం ఎక్కువగా ధృవాల వద్ద ఉంటుంది. అయస్కాంత ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంటుందంట? ధృవాల వద్ద ఎక్కువ ఉంటుందంట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. అంటే అయస్కాంతపు కొన భాగాలు అయస్కాంతం మిగతా ప్రదేశాల కంటే ఎక్కువ ఇనుపరాజును ఆకర్షిస్తుంది. మనం ఇందాక దండాయస్కాంతాన్ని మట్టిలో దొర్లించినప్పుడు ఇనుపరాజును అత్తుకుంటుందని చెప్పినాం కదా. సో అది ఓన్లీ అంటే కొన భాగాలు అటు ఇటు కొన భాగాలు ఎక్కువ ఇనుపరాజును ఆకర్షిస్తాయి అన్నట్టు, మధ్యలో తక్కువ ఆకర్షిస్తుంది. అందుకే కొన భాగాలకు ఎక్కువ అయస్కాంతత్వం ఉంటుంది. దీన్ని బట్టి ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉండక దాని 2 కొనలలో ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్, అయస్కాంతం నిశ్చల స్థితిలోకి వచ్చాక అది ఉత్తర దక్షిణ ధృవాలను సూచిస్తుంది. ఇట్లా అయస్కాంతాన్ని ఒక స్టాండ్కి మనం కట్టినట్టయితే అది ఎప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలను చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ 14th పేజ్లో ఉన్న ఇంపార్టెంట్ బాక్స్ ఏంటంటే, ఒక ఉక్కు కడ్డీ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. విద్యుత్ అయస్కాంతాన్ని ఎట్లా తయారు చేస్తారు? ఇందాకనేమో అయస్కాంతం, అది మామూలు అయస్కాంతం. విద్యుత్ అయస్కాంతం అంటే కరెంటుతోని అయస్కాంతాన్ని ఎట్లా తయారు చేస్తారంటే, ఒక ఉక్కు కడ్డీకి చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్, స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. నేను ఈ లెసన్ మొత్తం ఎందుకు చదవట్లేదంటే, మనకి ఏదైతే ఇంపార్టెంటో అవి మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఈ లెసన్ అంతా చదివిన, ఏవి మనకి యూజ్ అవుతుంది, ఏవి మనకు యూజ్ అవ్వవు, ఏవి ఇంపార్టెంట్ అనేవి నేను అండర్లైన్ చేసి పెట్టుకున్నా. సో అవి మాత్రమే నేను చదువుతున్నా కాబట్టి అవి ఇంపార్టెంట్ నేను అండర్లైన్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ అంతా చదివి టైం వేస్ట్ చేసే కంటే మనం అండర్లైన్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం రివిజన్లో మనం ఈజీగా తొందరగా రివిజన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ముందు ఒక 1 వీక్ ముందు మనం తొందరగా రివిజన్ చేసుకోవడానికి నేను ముందే అండర్లైన్ చేసి పెట్టుకున్నా. సో మీరు కూడా టైం ఉంటే లెసన్ అంతా అలా రీడ్ చేసుకొని అండర్లైన్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. అయస్కాంత దిశాధర్మం అంటారు. ఏంటన్నట్టు ఇక్కడ దిశాధర్మం అంటే ఏంటంటే, అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. దాన్నే అయస్కాంత దిశాధర్మం అంటాం. ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని కూడా తయారు చేశారు. అయస్కాంత దిక్సూచి అంటే మీకు తెలుసా? అయస్కాంత దిక్సూచి అంటే ఇలా రౌండ్గా ఉండి అందులో నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, వెస్ట్ అలా చూపిస్తుంది అన్నమాట. అయస్కాంతానికి దిశాధర్మం ఉంది కాబట్టి ఆ దిశాధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేశారన్నమాట. నెక్స్ట్, ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోవడానికి మనం ఈ దిక్సూచిని వాడతాం. ఎక్కువగా దీన్ని ఓడలలోనూ విమానాలలోనూ వాడతారు. అదేవిధంగా పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు కూడా కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసిన మార్గపు దిక్కులను తెలుసుకోవడానికి విరివిగా వాడతారు. అయస్కాంత దిక్సూచిని ఎవరెవరు వాడతారు అంటే, ఓడలలో షిప్స్లో ప్రయాణించేవారు, నెక్స్ట్ ఏరోప్లేన్లు, నెక్స్ట్ పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు వీళ్ళు ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 2 అయస్కాంతాల మధ్య ఆకర్షణ వికర్షణ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సౌత్ నార్త్ సౌత్ అంటే నార్త్ 2 ఇటు యారో మార్క్ ఉంది అంటే దూరం వెళ్తున్నాయి. ఇవంటే వికర్షించుకుంటాయి అన్నమాట. నార్త్ సౌత్ నార్త్, సౌత్ ఒకే సైడ్ ఉన్నాయి కదా, అంటే అటు చూపిస్తుంది ఆరో మార్క్, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఆరో మార్క్ చూపిస్తుంది కాబట్టి ఇవేంటి అన్నట్టు 2 వికర్షించుకుంటాయి. నెక్స్ట్ నార్త్ సౌత్ అంటే ఇక్కడ ఏముంది మధ్యలో? సౌత్ నార్త్ ఉంది. ఇవి 2 ఒకదానికొకటి దగ్గర అవుతున్నాయి అంటే ఇవి ఆకర్షించుకుంటున్నాయి అన్నమాట. సౌత్ నార్త్ ఇక్కడ ఏంటి? నార్త్ సౌత్ ఇవి 2 ఆకర్షించుకుంటున్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటన్నట్టు, విజాతి ధృవాలు ఆకర్షిస్తాయి, సజాతి ధృవాలు వికర్షిస్తాయి. సజాతి అంటే సేమ్ ఉన్నవి, నార్త్ సేమ్ ఉన్నాయి కదా, ఇవి వికర్షిస్తున్నాయి. సౌత్ సేమ్ ఉన్నాయి కదా, వికర్షిస్తున్నాయి. సౌత్ నార్త్ విజాతి అంటే సేమ్ లేవు కదా, అవి ఏం చేస్తున్నాయి? ఆకర్షిస్తున్నాయి. నెక్స్ట్
15th పేజీలో ఉన్న ఇంపార్టెంట్ బాక్స్ ఏంటంటే, జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు జంతువులు గడ్డి అవి తినేటప్పుడు ఏం చేస్తాయి, ఇనుప మేకులు కానీ ఏమన్నా ఉంటే అవి కూడా వాటితో పాటు తినేస్తాయి, వాటికి తెలియదు కాబట్టి. తినేసినప్పుడు వాటిని తొలగించడానికి అయస్కాంతాలను ఉపయోగించి వాటిని తొలగిస్తారన్నమాట. నెక్స్ట్ దక్షిణం, ఉత్తరం. హియర్ సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. సాధారణ అయస్కాంతాలను ఎలా తయారు చేస్తారంట, ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. ఇక నేను ఏమని చెప్పాను, సజాతి ధృవాలు అంటే నార్త్ సౌత్ వికర్షించుకుంటాయి. విజాతి ధృవాలు సౌత్ అలాగే నార్త్ ఆకర్షించుకుంటాయి. నెక్స్ట్ పాయింట్, ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండవ ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు. ఒక వస్తువును ఒక ధ్రువం ఆకర్షించి రెండవ ధ్రువం వికర్షిస్తే దాన్ని అయస్కాంతం అంటాం అన్నమాట. ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్టయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్. ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షిస్తే ఏంటన్నట్టు అది అయస్కాంత పదార్థంతో తయారైంది. ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షణ వికర్షణ ఏది చేయకపోతే ఆ వస్తువు అనయస్కాంత పదార్థం. ఇక్కడ మంచి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండవ ధ్రువం వికర్షించింది అనుకోండి, అదేంటన్నట్టు అది అయస్కాంతం. ఒక వస్తువు దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్టయితే అంటే రెండు ఆకర్షిస్తే అది అయస్కాంత పదార్థంతో తయారైంది. ఒక వస్తువు దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షణ వికర్షణ ఏది చేయకపోతే అది అనయస్కాంత పదార్థం, అంటే దానికి అయస్కాంతత్వం లేదు అని అర్థం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అయస్కాంతాన్ని ఒకే దిశలో రుద్దాలి. అయస్కాంతం ఎట్లా తయారు చేయాలనేది ఇక్కడ ఉంది. యాక్చువల్గా అయస్కాంతాన్ని తయారు చేద్దామని ఎట్లుందో ఒకసారి చూసుకుందాం. ఒక సన్నని ఇనుప మేకును తీసుకొని బల్ల మీద ఉంచండి. ఒక దండాయస్కాంతాన్ని తీసుకొని దండాయస్కాంతపు ఒక ధ్రువాన్ని ఇనుప మేకుకు ఒక కొన వద్ద ఆనించి రెండవ కొన వరకు రుద్దాలి. ఒక కొన వద్ద ఆనించి రెండవ కొన వరకు రుద్దాలి. దాన్ని ఒకే దిశలో రుద్దాలన్నమాట. ఇక్కడ నేను పాయింట్ అండర్లైన్ చేసుకునేది ఏంటంటే, అయస్కాంతం తయారు చేసేటప్పుడు ఇనుప మేకుపై రుద్దుతారు, ఇనుప మేకుతో రుద్దుతారు కదా, దాన్ని ఎట్లా రుద్దాలంటే ఒకే దిశలో రుద్దాలి. అయస్కాంతాన్ని ముందుకు వెనుకకు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లానే రావాలి, మళ్ళీ ఇట్లానే రావాలి, ఇలా రావాలి, మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ వెనుకకు రివర్స్ వెళ్ళొద్దు అన్నమాట. అలా రుద్దకూడదు, ఒకే దిశలో రుద్దాలనేది ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి వచ్చింది, ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 100 సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. చాలా 100 సంవత్సరాల క్రితం ఏం చేసే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించే సముద్ర ప్రయాణాలు చేసేవారు అన్నమాట. నెక్స్ట్, ఇందాక మేకును ఎలా రుద్దాలి, మేకు పైన అయస్కాంతంతో ఎలా రుద్దాలని చెప్పాను కదా, ఇలా వచ్చి మళ్ళీ లేపి దాన్ని అయస్కాంతాన్ని లేపి మళ్ళీ ఇలానే రావాలి. అంటే ఇలా 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 రుద్దాలి. మళ్ళీ వెనక్కి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా రుద్దిన తర్వాత మళ్ళీ లేపి మళ్ళీ దానిపైన పెట్టి మళ్ళీ ఇలా మళ్ళీ దానిపైన ఇలా ఒకే దిశలోనే రుద్దాలన్నమాట. అండ్ నెక్స్ట్, ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటాము. అంటే ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి ఒక అయస్కాంత పదార్థం అంటే అయస్కాంతంతో తయారు చేయబడిన పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాలు చూపిస్తుంది కదా, దాన్నే అయస్కాంత ప్రేరణ అంటాం. నెక్స్ట్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వృత్తాకార అయస్కాంతంలో ధ్రువాలు, యాక్చువల్గా దండాయస్కాంతంలో ధ్రువాలు ఎటుంటాయి, ఇటు కొనకి ఉంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి కదా. మరి ఇక్కడ ఎలా ఉంటుంది, వృత్తాకార అయస్కాంతం ఇలా రౌండ్గా ఉంటుంది, వృత్తాకార అయస్కాంతం రౌండ్గా ఉంటుంది. అందులో ధ్రువాలు ఎలా ఉంటాయి అంటే పై భాగంలో ఉత్తర ధ్రువం ఉంటుంది, దిగువ భాగంలో దక్షిణ ధ్రువం ఉంటుంది. పై భాగంలో ఉత్తర ధ్రువం, దిగువన దక్షిణ ధ్రువం ఉంటాయి. భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలు భూ అయస్కాంతం యొక్క దక్షిణ ఉత్తర ధ్రువాలు. భూమికి అయస్కాంత శక్తి ఉంటుందని చెప్పినాం కదా. భూమి ఎట్లా ఉంటుంది, గోళాకారంగా ఉంటుంది. దాని ఉత్తర దక్షిణ ధ్రువాలు ఎట్లుంటాయి,
భూమి యొక్క భూమి అయస్కాంతం యొక్క దక్షిణ ఉత్తర ధృవాలు. కావున స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఎల్లప్పుడూ భూమి యొక్క ఉత్తర దక్షిణ దిక్సూచులను చూపిస్తుంది. నెక్స్ట్, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. దండాయస్కాంతానికి ధృవాల దగ్గరనే ఎక్కువ ఉంటుంది అని చెప్పినాయి కదా, అంటే ధృవాల దగ్గర అయస్కాంతత్వం ఎక్కువ ఉంటుంది, మధ్యలో తక్కువ ఉంటుంది. అయితే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. ఇంపార్టెంట్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. భూమి అయస్కాంతం వలె పనిచేయడానికి కారణం, అసలు ఏంటిది భూమి అయస్కాంతం లాగా పనిచేయడానికి కారణం ఏంటంటే భూకేంద్రంలో ఉండే ధృవాల ప్రవాహం. భూకేంద్రంలో ధృవాల ప్రవాహం వల్ల భూమి అయస్కాంతంగా పనిచేస్తుంది. అయస్కాంతాన్ని గుర్తించడానికి ఉపయోగించే పరీక్ష, అసలు అది అయస్కాంతమా కాదా గుర్తించడానికి ఉపయోగించే పరీక్ష ఏంటిది? వికర్షణ. ఒక వస్తువును అది వికర్షిస్తుందంటే దానికి అయస్కాంతత్వం ఉంది అని మనం గుర్తించినట్టు. నెక్స్ట్, భూ అయస్కాంత తీవ్రత. భూమి యొక్క అయస్కాంత తీవ్రత ఎట్లుంటుందంట? శీతల అయస్కాంత తీవ్రత కంటే 20 రెట్లు శక్తివంతమైనది. భూమి అయస్కాంత తీవ్రత, శీతల అంటే ఫ్రిడ్జ్, అయస్కాంత తీవ్రత కంటే 20 రెట్లు శక్తివంతమైనది. నెక్స్ట్, భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహం వల్ల భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుంది అని భావిస్తాము. అంటే భూకేంద్రంలో కొన్ని ద్రవాలు ఉంటాయి, వాటి ప్రవాహం వల్ల భూమి యొక్క అయస్కాంతం వల్లే పనిచేస్తుంది. ఇది సెకండ్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ థర్డ్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ లెసన్, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది. వర్షం ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఒక స్టోరీ లాగా ఉంటుంది అన్నమాట. ఇది ఒకసారి చూద్దాం. నీరు రూపాలు. నీరు ఎన్ని రూపాలలో ఉంటుంది? నీరు ప్రకృతిలో 3 రూపాలలో ఉంటుందని మనందరికీ తెలుసు. అదేంటిది? ఘన, ద్రవ, వాయు. నీరు గట్టిగా గడ్డ కట్టినట్లుగా ఉంటే దాన్ని మనం మంచుగడ్డ అని పిలుస్తుంటాం. ఇది నీటి ఘనరూపం. మంచుగడ్డలేంటి? నీటి ఘనరూపం. ఇక్కడ ఈ పేజీలో ఉన్న ఇంపార్టెంట్ బాక్స్ ఏంటంటే, వాన చినుకు గంటకు 7 నుండి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. వాన చినుకు గంటకు 7 నుండి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు టెట్లో కూడా క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, ద్రవ రూపం. మంచును ఆరు బయట ఉంచితే ఏమవుతుంది? కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అది వాటర్ లాగా వస్తుంది కాబట్టి అది నీరుగా మారుతుంది. మంచుగడ్డను వేడి చేస్తే అది నీరుగా మారుతుంది. నీరు ద్రవ రూపంలో మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులలో నిలువ ఉంటుంది. భూగర్భంలో నీరు ఏ రూపంలో ఉంటుంది? భూగర్భంలో కూడా నీరు నీటి రూపంలోనే ఉంటుంది. వాయు రూపం. నీరుకు ద్రవ రూపం ఏంటి? నీరు అనేది ఒక ద్రవ రూపం. వాయు రూపం. నీటిని వేడి చేస్తే ఏమవుతుంది అంటే నీటి వాయు రూపమే నీటి ఆవిరి. ఇది మన చుట్టూ ఉండే గాలిలో ఉంటుంది. నదులు, సముద్రాలలో నీరు వేడెక్కి నీటి ఆవిరిగా మారుతుంది. నదులు, సముద్రాలలో నీరు ఏమైతే ఎండగొట్టినప్పుడు వేడెక్కి నీటి ఆవిరిగా మారుతుంది. మంచుగడ్డను వేడి చేస్తే నీరుగా మారుతుందని, నీటిని వేడి చేస్తే ఆవిరిగా మారుతుందని మనకు తెలుసు. అలాగే నీటి ఆవిరిని చల్లబరచడం వల్ల తిరిగి నీటిని పొందవచ్చు. నీటి ఆవిరిని మళ్ళీ చల్లారిస్తే ఏమవుతుంది? యాక్చువల్గా నీరు వేడెక్కినప్పుడు నీటి ఆవిరి అవుతుంది. నీటి ఆవిరిని మళ్ళీ చల్లారిస్తే ఏమవుతుంది? దాని నుంచి మనం మళ్ళీ నీటిని పొందవచ్చు. నీటిని ఇంకా చల్లబరిస్తే మంచుగా మారుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది చూస్తే మంచిగా అర్థమైపోతుంది. మంచు వేడి చేస్తే ఏమవుతుంది? నీరుగా మారుతుంది. అదే నీటిని చల్లారిస్తే ఏమవుతుంది? మళ్ళీ మంచుగా మారుతుంది. నీరు వేడి చేస్తే ఏమవుతుంది? నీటి ఆవిరిగా మారుతుంది. ఆ నీటి ఆవిరిని చల్లారిస్తే ఏమవుతుంది? మళ్ళీ నీరుగా మారుతుంది. నీటి ఆవిరి అనేది వాయు రూపం. నీటి ఆవిరి అనేది నీటి యొక్క వాయు రూపం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే, నీటికి ఉండే ఈ 3 రూపాలలో ఒకదాని నుండి మరొక దానికి మార్చడానికి వీలు కలిగినవి అని మనం అర్థం చేసుకోవచ్చు. సో నీటికి 3 రూపాలు ఉంటుంది. ఒకటి ఘన రూపం, వాయు రూపం,
ద్రవ రూపం. ఇవన్నీ రూపాలను మళ్ళీ మనం ఒకదాని నుంచి మళ్ళీ ఒకదానికి ఇలా మార్చొచ్చు. నెక్స్ట్ బాష్పీభవనం, మేఘాలు ఏర్పడడం. బాష్పీభవనం ఎట్లయితే మేఘాలు ఎట్లా ఏర్పడతాయో ఒకసారి చూద్దాం. ఎగురుట, బాష్పీభవనాన్నే మనం ఎగురుట అని కూడా అంటాం. తడి దుస్తులను ఎండలలో ఆరవేసినప్పుడు బట్టలలో ఉన్న నీరు ఏమవుతుంది? నీటి ఆవిరై బయటకు వెళ్ళిపోతుంది. మనం దుస్తులు త్వరగా ఆరబెట్టాలనుకున్నప్పుడు వాటిని రెపరెపలాడించటమో లేదా ఫ్యాన్ కింద ఉంచటమో చేస్తుంటాం. బట్టలలో నీరు ఎండకు మాత్రమే ఆవిరవుతుందా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఒకసారి చూద్దాం. వర్షం కురిసిన తర్వాత తడిసిన రోడ్లపై, ఇంటి పైకప్పు పైన, ఇంకా ఇతర ప్రదేశాలలో నిలిచిన నీరు కొంతకాలం తర్వాత ఆవిరైపోవడం మీరు చూసే ఉంటారు. ఇలా ఆవిరైన నీరు ఎక్కడికి పోతుంది? ఒక గిన్నెలో నీటిని తీసుకొని స్టవ్ పైన ఉంచి వేడి చేస్తే నీటి ఉపరితలం నుండి నీటి ఆవిరి వెలుపలికి రావటం మీరు గమనించే ఉంటారు. వేడి చేయడం వల్ల నీరు నీటి ఆవిరిగా మారి గాలిలో కలిసిపోతుంది. తడి దుస్తులలో ఉన్న నీటి విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఏదన్నా వేడి చేసినప్పుడు ఏమైతే నీరు నీటి ఆవిరిగా మారి అది మాయమైపోతుంది. అలాగే తడి దుస్తులు కూడా ఎండిపోవడానికి కారణం ఏంటి? తడి దుస్తులో ఉన్న నీరు అనేది నీటి ఆవిరిగా మారి ఎండిపోతుంది. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటాం? బాష్పీభవనం లేదా ఎగురుట. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటాం? బాష్పీభవనం లేదా ఎగురుట అంటారు. నీటిని కొంచెం వేడి చేస్తే వెచ్చబడతాయి, ఇంకా వేడి చేస్తే మరుగుతాయి, ఆవిరవుతాయి. నీటిని మామూలుగా కొంచెం వేడి చేసి గోరువెచ్చగా వేడి చేస్తే ఏమవుతుంది? వెచ్చబడతాయి. అదే గోరువెచ్చగా వేడి చేసినాక అంటే ఇంకా మరగబెడితే ఏమవుతుంది? నీళ్ళు అవి ఆవిరైపోతాయి. అంటే నీళ్ళు మనం మరగబెట్టినప్పుడు కొంచెం క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఆవిరై గాల్లో కలిసిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వాన చినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నట్లుగా గుండ్రంగా ఉండదు. యాక్చువల్గా వాన చినుకు ఎలా ఉంటుంది అనుకుంటాం? మనం గుండ్రంగా ఉంటుంది అనుకుంటాం, కానీ అది గుండ్రంగా ఉండదు. మేఘాల్లోంచి జారి పడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది. వాన చినుకు ఆకారం గుండ్రంగా ఉండదు, అది జారి పడుతుంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. నెక్స్ట్ అంటే నీళ్లు గ్రహించే ఉష్ణ పరిమాణం ఎగురుట బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. కనుక నీరు అధిక ఉష్ణాన్ని పొందితే అది త్వరగా ఆవిరవుతుందని మనం చెప్పవచ్చు. నీటిని ఎక్కువ వేడి చేసినప్పుడు ఏమవుతుంది? అది ఆవిరవుతుంది అన్నమాట. నెక్స్ట్ భూమిపై బాష్పీభవనాన్ని మనం ఏమంటాం? ఎగురుట సహజంగా జరిగే ఒక ప్రక్రియ. నీటి వనరులైన సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన ఉపరితలాల నుంచి నిరంతరంగా నీరు బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. సూర్యరశ్మి వల్ల వీచే గాలి వల్ల వాటిలోని నీరు నీటి ఆవిరిగా మారుతుంది. సో నీరు నీటి ఆవిరిగా మారడానికి ఓన్లీ మనం మరగబెట్టాల్సిన అవసరమే లేదు. సూర్యరశ్మి వల్ల కూడా, ఆ వీచే గాలి వల్ల కూడా నీరు నీటి ఆవిరిగా మారుతుంది. బాష్పీభవనం చెందిన తర్వాత ఆ నీటి ఆవిరి ఏమవుతుంది? బాష్పీభవనం చెంది నీటి ఆవిరి ఏమవుతుంది అంటే బాష్పీభవనం వల్ల ఏర్పడిన నీటి ఆవిరి గాలిలోకి చేరుతుంది. అంటే నీటి ఆవిరి అనేది ఏంటిది? నీటికి వాయు రూపం కదా, అదేం చేస్తుంది? వాయు రూపం కాబట్టి గాల్లో చేరుతుంది. గాలిలాగే నీటి ఆవిరిని కూడా మనం చూడలేము. నీరు నీటి ఆవిరి అయినాక గాలిలో కలిసిపోతుంది కాబట్టి మనం దాన్ని కూడా చూడలేము. అంటే గాలి మనం చూడలేము కదా, అలాగే నీటి ఆవిరిని కూడా మనం చూడలేము. ఇలా గాలిలోకి బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. అసలు మేఘం అంటే ఏంటిది? మేఘాలు ఎలా ఏర్పడతాయి అనేది తెలుసుకుందాం. మేఘం అంటే ఏంటిది? ఈ మేఘాలు అనేవి నీటి ఆవిరి అయిన తర్వాత ఆకాశంలోకి వెళ్ళి అవన్నీ ఒకే దగ్గర ఫామ్ అవుతాయి. మేఘాలు ఎలా ఏర్పడతాయి అంటే నీటి ఆవిరి నుంచి ఏర్పడతాయి. నెక్స్ట్ సాంద్రీకరణం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. సో కొంచెం ఒకసారి దీనిపైన ఫోకస్ చేయండి. సాంద్రీకరణం శీతాకాలంలో బాగా మంచు కురిసి చలిగా ఉన్న రోజు ఉదయాన మనం మాట్లాడుతున్నప్పుడు నోటి నుండి చిన్న మేఘాలుగా పొగలుగా రావడాన్ని చూస్తుంటాం. మనం చిన్నప్పుడు చూసినప్పుడైతే, చిన్నప్పుడు కాదు ఇప్పటికి కూడా
చలికాలం చాలా చలిగా ఉన్నప్పుడు నోరు తెరిచి మనం మాట్లాడినప్పుడు నోట్లోంచి పొగలు వస్తాయి. అది ఎలా వస్తుంది అసలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం. మన నోటి నుంచి పొగలు ఎందుకు వస్తాయి? ఇలాంటి అనుభవం వేసవిలో ఎదురవుతుందా? వేసవిలో అసలు ఎదురవుతుందా? అది కనిపించేది కూడా అనిపించేది. మనకు చలికాలంలో మాత్రమే నోట్లోంచి అలా పొగలు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అసలు ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో మనం నోటి నుంచి వదిలే గాలి కంటే బయటి వాతావరణంలో గాలి చాలా చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఎట్లుంటుంది? వాతావరణం అంతా చల్లగా ఉంటుంది. మన బాడీ మాత్రం వెచ్చగా ఉంచుకోవడానికి మనం స్వెటర్లు అవి వేసుకుంటాం కదా, వేడిగా ఏమన్నా తాగుతాం కదా. సో అందుకే బయటి వాతావరణం కంటే మన బాడీ లోపల వేడిగా ఉంటుంది. అందుకనే మనం ఊదినప్పుడు మన లోపల ఉన్న వేడి గాలి బయటికి వచ్చినప్పుడు అది మనకు పొగలాగా కనిపిస్తుంది అన్నమాట. వదిలే గాలిలో ఉండే నీటి ఆవిరి నోటి వెలుపలికి రాగానే హఠాత్తుగా చల్లబడుతుంది. మన నోట్లో వేడిగా ఉంటుంది కదా, మన నోట్లోని గాలి బయటికి రాగానే హఠాత్తుగా బయట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మన నోట్లోంచి బయటకు వచ్చిన గాలి కూడా చల్లబడుతుంది. సూక్ష్మమైన బిందువులుగా ఏర్పడతాయి. అట్లా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా ఏర్పడతాయి అంటే మారుతుంది. స్వల్ప ప్రదేశానికి పరిమితమై దట్టంగా ఉండే ఈ సాంద్రీకరణం చెందిన నీటి బిందువులు చిన్న చిన్న మేఘాలుగా మన నోటి ముందు కనిపిస్తాయి. ఇవి సాంద్రీకరణం అంటే మన నోట్లో ఉన్న నీటి ఆవిరి అంటే గాలి బయటకు వచ్చి సడన్గా చల్లని ప్రదేశం తాకేసరికి అవి నీటి బిందువులుగా ఏర్పడి చిన్న చిన్న మేఘాలుగా కనిపిస్తుంది. శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడి ఉండటం నువ్వు గమనించే ఉంటావు. అంటే తేమ బిందువులు గడ్డి మీదకు లేదా ఆకుల మీదకు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇలా గడ్డి మీద చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి. మనం చలికాలంలో చూసినట్లయితే గడ్డి మీద తేమ బిందువులు. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ఇంతకుముందుకు వాన చినుకు ఏమని చెప్పుకున్నాం? వాన చినుకు ఆకాశం నుంచి పైనకి 7 నుండి 18 మైళ్ళ వేగంతో వస్తుంది. వాన చినుక అనేది నిజానికి గోళాకారంలో ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా మనం అది గుండ్రంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా అది నిజంగా గుండ్రంగా ఉండదు, పైనుంచి పడుతుంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి వాన చినుకు సైజు గురించి చెప్తున్నారు ఇక్కడ. 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. అంటే రేడియస్ అన్నమాట, వ్యాసార్థం కలిగి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒక గ్లాసులో కొంత నీరు తీసుకున్నప్పుడు కొన్ని మంచు ముక్కలు కలిపినప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే మంచు ముక్కలు మనం గ్లాసులో వేసినప్పుడు గ్లాసు బయట ఇలా నీరు బిందువులుగా కనిపిస్తుంది గ్లాసు బయట. దాన్నే మనం ఏమంటాం? సాంద్రీకరణం అంటారు. గ్లాసులో ఉన్న నీరు మంచు ముక్కల వల్ల చల్లగా మారి గ్లాసును కూడా చల్లబరుస్తుంది. వెలుపలి గాలిలో గల నీటి ఆవిరి గ్లాసు ఉపరితలం కంటే ఎక్కువ వెచ్చదనం ఉంటుంది. ఇది చల్లని గ్లాసు ఉపరితలాన్ని తాకి చల్లబడుతుంది. అప్పుడు గాలిలోని నీటి ఆవిరి ద్రవీభవించి నీటి బిందువులుగా మారి గ్లాసు వెలుపలి తలంపై ఏర్పడతాయి. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటాం. ఇందాక మనం నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అన్నాం. ఇప్పుడు నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటాం. నెక్స్ట్ మేఘాలు ఎలా ఏర్పడితే వర్షం ఎలా కురుస్తుందో ఇప్పుడు చూద్దాం. బాగా ఎండగా ఉన్న రోజుల్లో సూర్యరశ్మి వల్ల భూమితో పాటు సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన వాటిలోని నీరు కూడా వేడెక్కుతుంది. అప్పుడు ఆ నీరు బాష్పీభవనం వల్ల నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది. నీటి ఆవిరి ఎలా ఉంటుంది? గాలి కంటే, అంటే గాలిని వేడి చేస్తే నీటి ఆవిరి వస్తుంది కదా. సో నీటిని వేడి చేస్తే నీటి ఆవిరి వస్తుంది కదా. గాలి కంటే నీటి ఆవిరి తేలికగా ఉంటుంది అన్నమాట. అందువల్ల అది వాతావరణంలో పైకి చేరుతుంది. గాలి కంటే నీటి ఆవిరి చాలా తేలికగా ఉండడం వల్ల అది వాతావరణంలో పైన పోయి చేరుకుంటుంది అన్నమాట. భూతలం నుండి పైకి పోయే కొద్దీ గాలి చల్లబడుతుంది, అంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలా వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్లని గాలులను తాకి సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది.
ఈ సూక్ష్మమైన నీటి బిందువులే గాలిలో తేలుతూ వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తాయి. వంటింట్లో మేఘాలు ఎట్లా తయారవుతాయో ఒకసారి చూద్దాం మనం. ఒక పాత్ర తీసుకొని దాన్ని నీటితో నింపండి. దాన్ని స్టవ్ పైన ఉంచి నెమ్మదిగా వేడి చేయండి. కొంతసేపు పరిశీలించండి. పాత్రను ఒక మూతతో మూసివేయండి. కొన్ని నిమిషాల తర్వాత మూతను తొలగించండి. మూత లోపలి తలంపై నీవు ఏమైనా మార్పులు గమనించావు? దానిపైన ఏమొస్తుంది? నీటి బిందువులు వస్తాయి కదా. మూత లోపలి తలంపై ఏర్పడే నీటి బిందువులను వర్షపు బిందువులతో పోల్చవచ్చా? మూత పైన చల్లని నీళ్లు పోసి ఏమి జరుగుతుందో పరిశీలించండి. ఏమైతే నీటి బిందువులు ఏర్పడితే సాంద్రీకరణలాగా ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్, వర్షం ఎలా కురుస్తుంది? వర్షం కురవడం. ఏర్పడిన మేఘాలు ఒక చోట స్థిరంగా ఉండలేవు. ఇవన్నీ నీటి ఆవిరి ఏమైతే తేలికగా, గాలి కంటే తేలికగా ఉంటుంది కాబట్టి ఇదంతా ఆకాశంలో పైనకు పోయి అక్కడ చల్లబడి నీటి బిందువులాగా ఏర్పడి ఒక మేఘాల్లాగా తయారవుతాయి కదా. సో ఇవన్నీ మేఘాల్లాగా తయారైన ఆ మేఘాలు ఏం చేస్తే ఒక్క దగ్గర ఉండక అవి గాలి వీచే దిశకు అనుకూలంగా తరచుగా కదులుతాయి. అంటే గాలి ఎటు దిక్కు వీస్తే అటు దిక్కు కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ కొన్ని మేఘాలు కలిసిపోయి అధిక నీటి ఆవిరితో నిండిపోతాయి. అలా కదులుతూ ఒక్కొక్క మేఘాన్ని కలిసిపోయి అంటే అన్ని మేఘాలు ఒక దగ్గర కలిసిపోయి ఉంటాయి. మనం ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఆకాశంలో మేఘాలు నడుస్తున్నాయి, పరిగెత్తుతున్నాయి అని అంటారు కదా. అన్నీ ఒకే దగ్గర కలిసిపోయి ఒక పెద్ద మేఘంగా తయారై నీటి బిందువులు అన్నీ కలిసిపోతాయి. ఇలా నీటి బిందువులతో నిండిన మేఘాలు గాలి ప్రవాహాల వల్ల సముద్రాల నుండి భూతలం వైపుకు ప్రయాణిస్తూ ఎక్కడికి ప్రయాణిస్తాయి? భూతలం వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ మేఘాలు వాతావరణంలోని పై పొరలో ఉండే చల్లని గాలుల వల్ల చల్లబడతాయి. వాతావరణంలోని పై పొరలో ఉండే చల్లని గాలుల వల్ల ఈ మేఘాలు ఏం చేస్తాయి? చల్లగా అయిపోతాయి. వర్షం కురిసే ముందు మేఘాల రంగులు ఎలా ఉంటాయి? మీరు ఎప్పుడైనా గమనించావా? మేఘాలు ఎందుకు వర్షాలను ఇస్తాయి? మేఘాలు లేకుండా వర్షాలు కురవని మనకు తెలుసు. మేఘాలు రాకపోతే ఏదైనా వర్షం వస్తుంది అని మనం తెలుసుకోవడానికి ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేస్తాం? ఆకాశంలో మేఘాలు ఫామ్ అయినా లేవా, అవి ఏ కలర్లో ఉన్నాయి అవి చూస్తాం. కానీ అన్ని మేఘాలు వర్షాలు కురిపించలేవు. వైట్గా ఉంటాయి కొన్ని మేఘాలు యాష్ కలర్లో కొంచెం నల్లగా మేఘాలు ఉంటాయి. అందులో ఏ మేఘాలు వర్షాన్ని కురిపిస్తాయి? అన్ని మేఘాలు అయితే వర్షాన్ని కురిపించాయి కదా. వర్షాలు కురవకుండా ఎండాకాలంలో కూడా మేఘాలు చాలా ఆకాశంలో ఎప్పటికీ మేఘాలు ఉంటాయి, కానీ ఎప్పటికీ వర్షం పడదు. కొన్ని మేఘాలు మాత్రమే వర్షాన్ని ఇస్తాయి. అవి ఎలాంటి మేఘాలు వర్షాన్ని ఇస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం. కనుక వర్షం కురవాలంటే మేఘాలలో కొన్ని మార్పులు జరగవలసి ఉంటుంది. అవి ఏం మార్పులో చూద్దాం ఒకసారి. వర్షం కురిసే ముందు నీవు వాతావరణంలో ఆకాశంలో ఏ మార్పులు గమనిస్తావు? వర్షం కురవడానికి ముందు మేఘాలలో ఏ మార్పులు జరుగుతాయి? మేఘాలు మరింతగా చల్లబడినప్పుడు అందులో తేమ బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారుతాయి. మేఘాలకు చల్లని గాలి తగిలినప్పుడు అవి ఇంకా మేఘాలు పెద్దగా అయ్యి నీటి బిందువులు అనేవి తయారవుతాయి. అప్పుడు అవి భూమిపైకి దిగుతాయి. ఆ మేఘాల రంగు తెలుపు నుండి నలుపుకు మారుతుంది. మేఘాల రంగు ఎలా మారుతుంది? తెలుపు నుండి నలుపుకు మారుతుంది. మనకు దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లుగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఆ మేఘాలలోని తేమ బిందువులు మరింత పెద్దదవుతాయి. మేఘాలు వాటిని ఇక నిలుపుకోలేక, అంటే మేఘాలు మరింతగా పెద్దగయ్యి నీటి బరువు ఇంకా పెద్దగయ్యి ఇంకా బరువెక్కి మేఘాలు నీటి వల్ల అవి నిలుపుకోలేక తేమ బిందువులు కిందకు రాలడం ప్రారంభమవుతుంది. దీన్నే మనం వర్షం అంటాం. మేఘాలు బరువెక్కి ఆ బరువును ఆపలేక తేమ బిందువులు అంటే నీటి బిందువులాగా కిందికి వదులుతాయి. దాన్నే మనం వర్షం అంటాం. వర్షం కురిసే ముందు మేఘాలు భూమిపైకి దిగడం, చల్లని గాలులు వీచడాన్ని మీరు గమనించే ఉంటాం. ఫస్ట్ వర్షం వచ్చే ముందు మనకి ఏమో తెలుస్తుంది? మేఘాలు నల్లగా మారిపోతే ఆకాశంలో చల్లటి గాలులు వీస్తాయి. అప్పుడు మనకు వర్షం పడుతుంది. బాగా చల్లగా ఉన్న సందర్భాలలో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లుగా కనిపిస్తుంది. చాలా చల్లగా అయిపోయినాయి అనుకో మేఘాలు, ఇంకా చల్లగా అయిపోయి నీటి బిందువులు ఇంకా చల్లగా అయితే ఏమవుతుంది? నీటి బిందువులు అనేవి ద్రవరూపం. ద్రవాలను ఇంకా చల్లగా చేస్తే ఏమవుతుంది? నీటిని
మంచులాగా ఏర్పడతాయి. అందుకే మనకు అప్పుడు వడగండ్ల వానలు అలా పడతాయి అన్నమాట. మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లుగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాలలో పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి, అంటే నీటి బిందువులు పెద్ద పెద్దగా ఉంటే అవి ఘనీభవించి ఏమవుతుంది, మంచు ముక్కలుగా కిందకు పడతాయి. వీటిని మనం వడగండ్లు అంటాం. నెక్స్ట్ ఋతుపవనాలు. ఇది ఇంపార్టెంట్. ఋతుపవనాల గురించి క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చింది. ప్రతి సంవత్సరం కొన్ని నెలల్లో వర్షాలు కురవడం మనం సాధారణంగా చూస్తుంటాం. మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ రోజుల్లో ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. గాలులు కూడా వీస్తుంటాయి. నైరుతి మూల నుండి ఈ గాలులు వీస్తుంటాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటాం. అంటే జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో వచ్చే ఋతుపవనాలు ఏంటివి? నైరుతి ఋతుపవనాలు. మనకు వానాకాలంలో ఏమొస్తాయి? నైరుతి ఋతుపవనాలు వస్తాయి. ఓకే, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ బాక్స్ ఏంటంటే పరిశ్రమలు, వాహనాల నుండి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్. దీని రసాయన నామం నాకు గుర్తుండడానికి నేను రాసుకున్నా. సల్ఫర్ డయాక్సైడ్ రసాయన నామం SO2. నైట్రోజన్ డయాక్సైడ్ NO2. మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. అప్పుడప్పుడు మనకు ఆమ్ల వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉంటారు కదా. ఆమ్ల వర్షాలు కురవడం వల్ల ఒకసారి కొన్ని చెట్లు కూడా చనిపోతాయి. ఆమ్ల వర్షాలు ఎక్కడెక్కడైతే పడినావో అవి విషపు వర్షాలలాగా జనాలందరూ చెప్తూ ఉంటారు. అంటే పరిశ్రమల నుండి, వాహనాల నుండి వెలువడే ఇవి, పరిశ్రమల నుండి, వాహనాల నుండి ఏంటేంటి రసాయనాలు వెలువడతాయి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఇవి వెలువడినప్పుడు అవి అవి కూడా ఆవిరై మేఘాల రూపంలోకి వెళ్ళిపోతాయి. మేఘాల దగ్గరికి వెళ్ళి మేఘాలు ఉన్న వాటర్ని కలుషితం చేస్తాయి. కలుషితం చేసినప్పుడు ఆక్సైడ్ కదా, అందుకే ఆమ్లం అన్నట్టు. ఆమ్లం అంటే ఆక్సైడ్సే కదా, ఆమ్ల వర్షాలు కురుస్తాయి. నెక్స్ట్ డిసెంబర్ నెలలో కూడా వర్షాలు కురుస్తాయి. అప్పుడప్పుడు మనకు చలికాలంలో కూడా వర్షాలు కురుస్తాయి. అంటే నవంబర్ నుంచి మనకు ఫిబ్రవరి వరకు చలికాలమే కదా, ఆ టైంలో కూడా ఒక్కొక్కసారి వర్షాలు పడతాయి. ఈ సమయంలో ఈశాన్య మూల నుంచి గాలులు వీస్తుంటాయి. వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. అంటే డిసెంబర్లో వచ్చే ఋతుపవనాలను ఈశాన్య ఋతుపవనాలు అంటాం. ఇక్కడ పాయింట్స్గా రాసుకున్నా. జూన్ నుండి సెప్టెంబర్లో వచ్చేవి నైరుతి ఋతుపవనాలు వర్షాలు. డిసెంబర్లో వచ్చేవి ఈశాన్య ఋతుపవనాలు. అయితే ఈ మధ్యకాలంలో ఋతువులకు తగినట్లుగా వర్షాలు కురవడం లేదని అందరూ అనుకుంటుంటాం. అంటే మనకి ఈ మధ్యకాలంలో అంటే ఎండాకాలంలో వానలు కురుస్తున్నాయి, వద్దన్నప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు కావాలి అనుకున్నప్పుడు వర్షాలు పడట్లేదు. అంటే మనకి పొల్యూషన్ వల్ల ఎప్పుడు వచ్చే ఋతుపవనాలు అప్పుడు రాకుండా అనవసరమైన టైంలో వర్షాలు పడుతున్నాయని, అందుకే మనకు పొల్యూషన్ తగ్గించుకోవాలని చెప్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ జలచక్రం అసలు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. వర్షం కురిసినప్పుడు చెరువులు, కుంటలు నిండుతాయి. నీరు చిన్న చిన్న కాలువలుగా ప్రవహిస్తుంది. ఇలాంటివే చాలా కలిసిపోయి పెద్ద పెద్ద ప్రవాహాలుగా మారుతాయి. ఈ పెద్ద పెద్ద ప్రవాహాలు నదులలో కలుస్తాయి. నదులు సముద్రాలలోకి, మహాసముద్రాలలోకి ప్రవహిస్తాయి. నదులన్నీ ఎక్కడికి వస్తాయి? సముద్రాల్లోకి, మహాసముద్రాల్లోకి వెళ్తాయి. కొంత వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలంగా మారుతుంది. ఇలా భూమిపైన పడిన వర్షం అంతా ఆ నీళ్ళు, వర్షం నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తాయి? నదులు, సముద్రాలకు, కుంటలకు, చెరువులకు వెళ్ళిపోతాయి. కొంత వర్షపు నీరు ఎక్కడికి వెళ్తుంది? భూగర్భ జలంలోకి కూడా వెళ్తుంది. వేసవి కాలంలో అధిక వేడిమి వల్ల ఎక్కువ మొత్తంలో నీరు సముద్రాలు, సరస్సులు, నదులు మొదలైన చోట్ల నుండి బాష్పీభవనం చెంది, అంటే బాష్పీభవనం అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఎగిరటం అని కదా. సో నేను నాకు గుర్తుండడానికి ఊరికే రాసుకున్నాను. నీటి ఆవిరిగా మారుతుంది. ఇది గాల్లోకి చేరి మేఘాలుగా రూపొంది ఈ మేఘాలు చల్లబడి వర్షం కురుస్తుంది. యాక్చువల్ నదుల నుంచి, సముద్రాల నుంచి నీరు అనేది ఆవిరైపోయి తర్వాత మేఘాల రూపంలోకి మారిపోయి చల్లని గాలి తగ్గడం వల్ల వర్షం రూపంలో మళ్ళీ కుంటల్లోకి, మళ్ళీ సరస్సులోకి, నదులలోకి, సముద్రాల్లోకి వస్తుంది. అంటే ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట, సైకిల్ లాగా. అందుకే దీన్ని జలచక్రం అంటారు. నీరు బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారటం, నీటి ఆవిరి మేఘాలుగా రూపొందటం, మేఘాలు తిరిగి సాంద్రీకరణం ద్వారా వర్షం కురవటం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలన్నింటినీ కలిపి జలచక్రం అంటారు. బాష్పీభవనం, సాంద్రీకరణం ప్రకృతిలో నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నాకు గుర్తుండడం కోసం రాసుకున్నాను నేను. బాష్పీభవనం అంటే ఎగురుట. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బాష్పీభవనం అన్న ఎగురుట అన్న ఒకటే. బాష్పీభవనం నుంచి ఏమవుతుంది? మేఘాలు ఏర్పడతాయి. మేఘాల నుంచి మేఘాలు సాంద్రీకరణ, మేఘాలు అలానే నీటి బిందువులుగా. సాంద్రీకరణ అంటే ఏంటంటే నీటి బిందువులు.
మేఘాలలో నీటి బిందువులాగా సాంద్రీకరణ జరిగి తర్వాత వర్షం రూపంలో కిందికి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ వర్షం రూపంలో కిందికి వచ్చిన వాటిని ఏమైతే మళ్ళీ బాష్పీభవనం చెంది మేఘాలు తయారై సాంద్రీకరణ తయారై మళ్ళీ వర్షం పడతాయి. వర్షం నీళ్ళు మళ్ళీ బాష్పీభవనం, అలా సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఇది చూడండి ఒకసారి. సతత హరితారణ్యాలలో ఎగిరే ఉడతలు పాములు ఉంటాయి. సతత హరితారణ్యాలు అంటే ఎప్పుడు వర్షాలు పడే ప్రాంతం, అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఎప్పుడు వర్షాలు పడతాయి కదా, అక్కడ ఎగిరే ఉడతలు పాములు ఉంటాయి. ఒకసారి ఇవి చూసుకుందాం. లెసన్ మొత్తం రివైజ్ అయినట్టు ఉంటుంది. కీలక పదాలు, బాష్పీభవనం, మనం ఇందులో నేర్చుకున్న న్యూ వర్డ్స్ ఏంటంటే, అదర్వైజ్ ఇంపార్టెంట్ వర్డ్స్: బాష్పీభవనం, మేఘం, ప్రవాహాలు, వర్షం, సాంద్రీకరణ, నీటి ఆవిరి, తేమ బిందువులు, చల్లని గాలులు, జలచక్రం, వాతావరణం, పొగమంచు, పవనాలు. ఏమేమి నేర్చుకున్నాం మనం ఈ లెసన్లో ఒకసారి చూద్దాం. భూమిపై నీరు 3 రూపాలు లభిస్తుంది: మంచు ఘనరూపం, నీరు ద్రవరూపం, నీటి ఆవిరి వాయురూపం. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటాం. మేఘాలన్నీ వర్షాలనివ్వవు. ఏ మేఘాలు ఇస్తాయి? కొన్ని మేఘాలే, అవి నల్లగా ఉండి అన్ని నీటి బిందువులతో తయారైన మేఘాలే వర్షాన్ని ఇస్తాయి. నీటిని ఎక్కువ వేడి చేస్తే అది ఏమవుతుంది? బాష్పీభవనం చెందుతుంది. నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ బిందువులతో ఏర్పడేది ఏంటిది? నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ బిందువులతో ఏర్పడేది ఏంటిది? మేఘం. సముద్రాలు, సరస్సులు, చెరువులు మొదలగు వాటిని ఉపరితలాల నుండి నీరు బాష్పీభవనం చెందటం మేఘాలు ఏర్పడడానికి దోహదపడుతుంది. భూతలం నుంచి పైకి పోయినప్పుడు గాలి చల్లబడుతుంది. ఏంటిది? భూతలం నుంచి పైనకి వెళ్తే ఏమవుతుంది? గాలి చల్లబడుతుంది, అంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. భూతలం నుంచి పైనకి ఉష్ణోగ్రత తగ్గుతుంది. నీటి బాష్పీభవనం సాంద్రీకరణాల పరంపర భూమిపై వర్షం పడేందుకు కారణమవుతుంది. నీటి బాష్పీభవనం సాంద్రీకరణాల పరంపర భూమిపై వర్షం పడడానికి కారణం. నెక్స్ట్, నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. నీరు నీటి ఆవిరిగాను, నీటి ఆవిరి మేఘాలుగా, మేఘాలు వర్షాలుగా రూపొందే ప్రక్రియల పరంపరని ఏమంటాం? జలచక్రం. అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. ఒకసారి క్వశ్చన్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఈజీగా, మనకి ఎంతవరకు నేర్చుకున్నాం అనేది తెలిసిపోతుంది. నేను ఈ క్వశ్చన్స్ ఇట్లా అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ఆన్సర్ చేశాను. ఎందుకంటే నాకు నాలెడ్జ్ ఎంతవరకు గెయిన్ అయిందో తెలుసుకోవడానికి సెల్ఫ్గా నేను ఆన్సర్స్ ఇలా చిన్న షార్ట్కట్లో రాసి పెట్టుకున్నాను. మేఘాలు ఎలా ఏర్పడతాయి? నీరు బాష్పీభవనం చెందడం వల్ల నీటి ఆవిరి రూపంలో పైనకి, ఆకాశం పైనకి వెళ్ళి మేఘాలు ఏర్పడతాయి. వర్షపు నీరు మేఘాల నుండి నదులు, సముద్రాల్లోకి ఎలా చేరుతుందో రాయండి. వర్షపు నీరు మేఘాల నుండి నదులు, సముద్రాల్లోకి ఎలా చేరుతుందంటే చల్లని గాలి తగలడం వల్ల సాంద్రీకరణ చెంది మేఘాలు బరువెక్కి వర్షం రూపంలో కిందికి పడుతుంది. మేఘాలు ఎప్పుడు చల్లబడతాయి? చల్లని గాలి తగలడం వల్ల. సూర్యుని వేడికి బాష్పీభవనానికి గల సంబంధాన్ని వివరించండి. సూర్యుని వేడికి బాష్పీభవనానికి సంబంధం ఏంటిది? సూర్యుని వేడి సముద్రంలో, అంటే వేడి ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? ఎక్కువ బాష్పీభవనం చెందుతుంది. సూర్యుడు తక్కువ, అంటే ఎండ తక్కువ కొట్టినప్పుడు ఏమవుతుంది? తక్కువ బాష్పీభవనం చెందుతుంది. చలికాలంలో మనం మాట్లాడేటప్పుడు మన నోటి దగ్గర పొగ మేఘాలు లాంటివి ఎందుకు ఏర్పడతాయి? ఎందుకంటే బయటికంటే మన నోట్లో వేడి ఎక్కువగా ఉంటుంది, అందుకే. కింది వాక్యాలలో ఏవి సరైనవో కారణం చెప్పండి. తక్కువ వేడి చేసినప్పుడు నీరు తొందరగా ఆవిరవుతుంది. కాదు, రాంగ్. ఎందుకంటే నీరు ఎక్కువ వేడి చేసినప్పుడు ఎక్కువ ఆవిరవుతుంది. మనం నీటిని ఎక్కువ వేడి చేసినప్పుడు ఆవిరి ఎక్కువైపోయి నీరు ఇంకా తగ్గుతుంది కదా. సాంద్రీకరణం సూర్యుడి వేడి వల్ల జరుగుతుంది. కాదు, సాంద్రీకరణం అనేది చల్లటి గాలి వల్ల జరుగుతుంది. బాష్పీభవనం వల్ల నీటి ఆవిరి ఏర్పడుతుంది. కరెక్టేనా? బాష్పీభవనం అంటే ఏంటిది? నీరు నీటి ఆవిరిగా మారడం. సో కరెక్ట్. మేఘాలు డాష్ నుండి డాష్కి ప్రయాణించడం వల్ల వర్షం కురుస్తుంది. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి భూమికి ప్రయాణించడం వల్ల, అంటే సముద్రాల నుంచి భూమికి ప్రయాణించడం వల్ల వర్షం కురుస్తుంది. ఇక్కడ నేల, సముద్రం అనేది ఆకాశం, భూమి. యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్ ప్రకారం ఆకాశం నుండి భూమికి మేఘాలు ప్రయాణించడం వల్ల వర్షం కురుస్తుంది. నెక్స్ట్, కింది వాక్యాన్ని అవసరమైతే సవరించండి. ఇక్కడ ఎక్కడ రాగుంతో దాన్ని తీసేసి మనం కరెక్ట్గా రాయాలన్నమాట.
నీటి బిందువుల పరిమాణం తగ్గినట్టయితే అని ఇచ్చండి ఇక్కడ క్వశ్చన్. నీటి బిందువుల పరిమాణం తగ్గినట్టయితే మేఘాలు వాటిని ఎక్కువ కాలం నిలిపి ఉంచుకోలేవు. తగ్గినట్టయితే ఉంచుకోలేవా? కాదు, పెరిగినట్లయితే ఉంచుకోలేవు. ఉతికిన బట్టలను ఆరవేస్తాం కదా, తడి బట్టలు గాలి బాగా వీస్తున్నప్పుడు తొందరగా ఆరుతాయి. మేఘాలు ఆవరించినప్పుడు తొందరగా ఆరుతాయా? గాలి బాగా వీసినప్పుడు తొందర ఆరుతుందా, లేకపోతే మేఘాలు ఆవరించినప్పుడు తొందరగా ఆరుతాయా బట్టలు అంటే గాలి బాగా వీచడం ద్వారా తొందరగా ఆరుతాయి. ఆకాశంలో ఒక చోట కనిపించిన మేఘాలు మరి కాసేపటికి అక్కడ ఉండవు. ఎందుకంటే అవి గాలి ఎటు వీస్తే మేఘాలు కూడా అటే వెళ్తాయి. ఒక ఊరిలో వర్షం కురుస్తుంది అనుకోండి, అదే సమయంలో మరొక ఊరిలో వర్షం లేదంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మేఘాలు కొంత మేరనే వ్యాపించి ఉంటాయి. అంటే మేఘాలు కొంత ఏరియా వరకే ఆకాశంలో వ్యాపించి ఉంటాయి. అంటే ఆ ఏరియా వరకే వర్షం పడుతుంది. పక్క ఏరియాలో పడవచ్చు, పడకపోవచ్చు. అవి ఎంత మేర వ్యాపించి ఉంటాయో అంత మేర వరకే వర్షాన్ని కురిపిస్తాయి. ఒకవేళ ప్రకృతిలో సాంద్రీకరణం జరగకపోతే జలచక్రం ఏం మార్పు జరుగుతుంది? సాంద్రీకరణ జరగకపోతే ఏమైతే జలచక్రంలో పైన ఆకాశంలోకి వెళ్ళిన వాటర్ అంటే నీటి ఆవిరి రూపంలో మేఘాలాగా మారిపోయిన వాటర్ ఏమైతాయి, అక్కడే ఉండిపోతాయి. సాంద్రీకరణ చెందకపోతే ఏమవుతుంది, మనకు వర్షం రాదు. మేఘాలు వర్షం కురవడానికి కారణం దేనికి? పాఠంలో ఇలాంటి మరికొన్ని కారణ సంబంధాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. మేఘాలు మనకి వర్షం కురవడానికి కారణం ఏంటిది? అవి నీటి ఆవిరిగా మారిపోయి సాంద్రీకరణ చెంది మేఘాలు బరువెక్కి మనకు వర్షాన్ని కురిపిస్తాయి. వర్షం కురవడాన్ని ప్రకృతి గొప్పదనంగా, అద్భుతమైనదిగా హర్ష అభినందించాడు. నీవైతే ఎలా అభినందిస్తావు? వర్షం కురవడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే నీరు పైనకి ఆవిరైపోయిన నీరు మనకి కిందికి రాలేదనుకోండి, అప్పుడు ఏమైతే మనకి నీటి కొరత ఏర్పడుతుంది. వర్షంలో వాహనం నడుపుతున్న డ్రైవర్ బయట వైపు వైపర్ పనిచేస్తున్నప్పటికీ లోపల వైపు అద్దాన్ని తరచుగా తుడుస్తుంటాడు. ఎందుకు? మనం కారులో ప్రయాణించినప్పుడు వర్షం బయట వైపు పడుతూ ఉంటుంది, కానీ లోపల వైపు కూడా వాటి నీటి బిందువులు అనేది కనిపిస్తాయి. దాన్ని తుడుస్తూ ఉంటాడు డ్రైవరు. ఎందుకంటే బయట వైపు వాతావరణం కంటే మన కారు లోపల ఉన్న వాతావరణం వేడిగా ఉంటుంది. అందువల్ల ఆ వాటర్ అనేవి సాంద్రీకరణ చెంది లోపల వైపు నీటి బిందువులాగా ఏర్పడతాయి. ఇక్కడ నేను రాసుకున్నా చూడండి. సాంద్రీకరణ వల్ల లోపల వైపు వేడిగా ఉండి బయట వైపు చల్లగా ఉంటుంది. ఎందుకంటే సాంద్రీకరణ వల్ల. ఎందుకంటే లోపల వైపు వేడిగా ఉంటుంది, బయట వైపు చల్లగా ఉంటుంది. కాబట్టి బయట నీరు అనేది లోపలికి సాంద్రీకరణం జరుగుతుంది. నెక్స్ట్, ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖ ప్రాంత అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ప్రతిరోజు వర్షం పడేదాన్ని ఆ ఏరియాని ఏమంటాం? సతత హరితారణ్యాలు. ఆ ఏరియాలలో ఏముంటాయి? ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ఇక్కడ వరకు థర్డ్ లెసన్ ఇంపార్టెంట్ బిట్స్ చూసాం. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్, జంతువులు ఏమి తింటాయి? ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. ఏ కాలంలో? ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. ఎప్పుడు అది? 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం. నెక్స్ట్, కొన్ని జంతువులు ఆహారం కోసం కేవలం మొక్కల మీద ఆధారపడతాయి. అవి ఏంటంటే మేక, జిరాఫీ, ఆవులు, గేదెలు, గొర్రెలు. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే వాటి నేమ్స్ కూడా రాసుకోండి. నెక్స్ట్, హియర్ పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి, కానీ అవి ఎగరలేవు. కాంట్ ఫ్లై అని నాకు గుర్తుండేట్టు రాసుకున్నాను. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ ఈ పక్షులకు రెక్కలు ఉంటాయి, కానీ అవి ఎగరలేవు. నేను షార్ట్కట్లో ఏమని రాసుకున్నా అంటే పియర్ ఈ పక్షులు ఎగరలేవు అన్నమాట. పియర్ అంటే పి అంటే పెంగ్విన్, ఈ అంటే ఈము, ఏ అంటే ఆస్ట్రిచ్, ఆర్ అంటే రేహ. ఈ బర్డ్స్ రెక్కలు ఉన్నప్పటికీ కూడా అవి ఎగరలేవు. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు,
ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు, మొక్కలు జంతువులను రెండింటినీ ఆహారంగా తీసుకునే జంతువులు ఉభయాహారులు. ఓన్లీ మొక్కలను ఆహారంగా తీసుకునే వాటిని శాకాహారులు అంటారు. జంతువులపై ఆధారపడే వాటిని మాంసాహారులు అంటారు. మొక్కలు జంతువులు రెండింటిని ఆహారంగా తీసుకునే వాటిని ఉభయాహారులు అంటారు. నెక్స్ట్ మన పరిసరాల్లో ఉన్న మొక్కలు జంతువులే ప్రధాన ఆహారపు వనరులు. మన పరిసరాలలో ఏవైతే ఉన్నాయో అవే మన ప్రధాన ఆహారపు వనరులు. మనలాగే జంతువులు కూడా ఆహారం కోసం ఈ వనరులపైనే ఆధారపడతాయి. మన మొక్కలు జంతువులపైన ఆహారం కోసం వాటిపై ఆధారపడతాం కదా, అలాగే జంతువులు కూడా మొక్కలు జంతువులపైనే ఆధారపడతాయి. నెక్స్ట్ ఆహారం దొరికే ప్రదేశాల జాడ కనుక్కోవడం ఎలా అంటే, దాదాపు జంతువులన్నీ తరచుగా దొరికే ఆహారాన్ని తీసుకుంటాయి. దానికోసం ముందుగా ఆహారం దొరికే ప్రదేశాల జాడ కనుక్కోవాలి. ఇందుకోసం జంతువులు జ్ఞానేంద్రియాలను విస్తారంగా ఉపయోగిస్తాయి. వాసన, చూపు, వినడం, స్పర్శ ఉపయోగిస్తాయి. కొన్ని జంతువుల ఆహార సేకరణలో ఒకటి కన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలపైన ఆధారపడతాయి. ఇవి బాగా అభివృద్ధి చెందిన అవయవాలై ఉండవచ్చు. బాగా అర్థం చేసుకోవడానికి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణలు ఎట్లుంటాయో చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయి. యాక్చువల్గా కోతులు ఏం తినే, ఓన్లీ పండ్లు, కూరగాయలు అవే తింటాయని అనుకుంటాం కదా, కానీ కొన్ని రకాల కోతులు ఏమైతే అంటే అవి మాంసాహారుల వల్ల ఇతర జంతువులను కూడా తింటాయట. నెక్స్ట్ ఇంతకుముందుకి ఇక్కడ మనం జంతువులు జ్ఞానేంద్రియాలను వాడుకొని అవి ఆహారం ఎక్కడుందో వెతుకుతాయి అని చెప్పాం కదా. సో ఏ జ్ఞానేంద్రియం ఏ జంతువు వాడుకుంటుందో ఒకసారి చూద్దాం. ఆహారం వెతికేటప్పుడు కుక్క ఏం చేస్తుంది? గద్ద ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతున్నప్పటికీ నేలపైనున్న ఆహారాన్ని ఎలా కనుక్కుంటుంది? రాత్రి వేళల్లో గబ్బిలాలు వాటి ఆహారాన్ని ఎలా వెతుకుతాయి? ఒకసారి చూద్దాం. జంతువులు ఆహార సేకరణలో కొన్ని జ్ఞానేంద్రియాలను ఇతర అవయవాల కంటే బాగా ఉపయోగిస్తాయని మనం చూసాం. ఉదాహరణ, కుక్కలు వాసన చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. గద్దలు దృష్టితో, గద్దలు ఎంత పైన ఎగురుతున్నప్పటికీ కూడా వాటి చూపు దూరదృష్టితో ఎక్కడెక్కడ ఆహారం ఉందనేది వెతుకుతుంది. గబ్బిలాలు వినికిడి, గబ్బిలాలు యాక్చువల్గా ఒక రకమైన సౌండ్ను రిలీజ్ చేస్తాయి. ఆ సౌండ్ అనేది ఒక ప్రదేశాన్ని తాకి మళ్ళీ వెనుకకు వచ్చి వాటి చెవినికి తాకినప్పుడు అది ఎంత దూరంలో ఉందనేది గబ్బిలాలు వినికిడి శక్తి ద్వారానే కనుక్కుంటాయి. కొన్ని సరీసృపాలు రుచి చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. ఇక్కడ నెక్స్ట్, మీరు ఎప్పుడైనా కొలను దగ్గరకు వెళ్ళినప్పుడు నీటిపైన ఈదే కీటకాలను అంటే పాండ్ స్కేటర్స్ గమనించండి. నీటిలో కీటకం పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి అవి కొలనులో ఒక చివర నుండి మరొక చివరకు ఎంత వేగంగా నీటిపై కదులుతూ వెళతాయో గమనించండి. పాండ్ స్కేటర్స్ ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. యాక్చువల్గా పాండ్ స్కేటర్స్ అంటే ఏంటిది? వేరే కీటకాలను తినే ఒక కీటకం అన్నమాట. ఇది నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తుంది. ఒక కీటకం నీటిపైన పడ్డప్పుడు అది ఇట్లా అలలు వేవ్స్ లాగా వస్తాయి కదా, ఆ వేవ్స్ని చూసి అవతలి ఒడ్డులో ఏర్పడిన అలల అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించి తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి వస్తాయి అన్నమాట. అంటే పాండ్ స్కేటర్ అనే ఒక కీటకం నీళ్ళలో పడ్డప్పుడు ఆ వాటి అలలను చూసి అది ఎంత దూరంలో ఉందో తెలుసుకొని అప్పుడు వచ్చి దాన్ని తింటుంది. నెక్స్ట్, ఆహారాన్ని వెతకడం ఒక ఎత్తు అయితే దాన్ని సేకరించడం లేదా పట్టుకోవడం మరొక ఎత్తు. ఇందుకోసం జంతువులకు కొన్ని ప్రత్యేక శరీర భాగాలు ఉంటాయి. ఉదాహరణకు నోటి భాగాలు, చేతులు లేదా కాళ్ళను ఆహార సేకరణలో సమర్థంగా ఉపయోగించుకుంటాయి. ఇక్కడ నాకు గుర్తుండడానికి నేను ఎట్లా రాసుకున్నా అంటే, కుక్క వాసన, గ్రద్ద దృష్టి, గబ్బిలం వినికిడి. పాముకు చెవులు ఉండవు, చెవులు చేసే పని ధ్వని లాంటివి చర్మం గ్రహిస్తుంది. అంటే చెవులు ఏం పని చేస్తే మనకు ధ్వనిని గ్రహించడానికి కదా. సో దానికోసం వాటి చెవులు ఉండవు కాబట్టి పాముకు ఆ ధ్వనిని గ్రహించడానికి దానికి చర్మం సహాయం చేస్తుంది అన్నమాట. చర్మంతో ధ్వనిని గ్రహిస్తుంది. యాక్చువల్గా పాముకు చెవులు ఉండవు, అది చెవులు చేసే పని పాముకు చర్మం చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది.
జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారంటే 6 రకాలు ఉంటాయన్నమాట. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఇవి 6 రకాలు. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు, అది నేను రాసుకున్నా. మీరు కూడా ఒకసారి రాసుకొని చదివేటప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకొని ఒకసారి చదవండి, ఇది ఇంపార్టెంట్. జంతువులు ఆహార సేకరణలో ఉపయోగపడే శరీర భాగాలు. ఇందాక మనం జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుంటామని చెప్పినాం కదా, ఏ ఏ భాగాలు ఏ ఏ జంతువులు ఉపయోగించుకుంటారో ఒకసారి చూద్దాం. కోడి ముక్కు, కాళ్ళు. ముక్కుతోని ఇలా పొడిచి కాళ్ళతోని ఇలా మట్టిని తవ్వి మట్టిని అటు ఇటు అనేది అందులో ఉన్న కీటకాలు కానీ ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉండ తీసుకుంటుంది కదా, అలా యూజ్ చేసుకుంటాయి అన్నమాట. ముక్కు, కాళ్ళు యూజ్ చేసుకుంటుంది. ఆవు ఏమేమి యూజ్ చేసుకుంటుంది? నాలుక, దవడలు, నోరు. నోరు లోపలనే దవడలు, నాలుక అన్నీ ఉంటాయి. కుక్క నాలుక, పదునైన పండ్లు, గోర్లు. కప్ప నాలుక, నోరు. పాము నాలుక, నోరు. బల్లి నాలుక, నోరు. గ్రద్ద బలమైన వంకర ముక్కు, కాళ్ళు, గోర్లు. సింహం కాళ్ళు, గోర్లు, నోరు. ఇంకా పళ్ళు కూడా యూజ్ చేసుకుంటాయి. మానవుడు చేతులు, నోరు, పండ్లు, నాలుక. హమ్మింగ్ బర్డ్ని ఇంకేమంటాం మనం? తేనె పిట్ట. హమ్మింగ్ బర్డ్ని ఇంకేమంటాం? తేనె పిట్ట. పొడవైన సన్నని ముక్కు, నోరు. ఇంకా ఒకే భాగాన్ని వివిధ జంతువులు వివిధ రకాలుగా ఉపయోగించడం మనం చూసాం కదా. ఉదాహరణకు కుక్క నాలుకను ఉపయోగించే విధానం కప్పతో పోలిస్తే వేరుగా ఉంటుంది. కుక్క నాలుకను నాకడానికి యూజ్ చేస్తుంది, కప్ప పట్టుకోవడానికి, మింగడానికి ఉపయోగిస్తుంది. ఒక జంతువులో ఉండే ఒక భాగము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భాగం ఒక్కొక్క జంతువు ఒక రకంగా వాడుకుంటే ఇంకో జంతువు ఇంకొక రకంగా వాడుకుంటుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చాడంటే, కుక్క నాలుకను నాకడానికి ఉపయోగిస్తే కప్ప నాలుకను ఏం చేస్తుంది? పట్టుకోవడానికి, మింగడానికి ఉపయోగిస్తుంది. కప్ప నాలుకను పట్టుకొని మింగడానికి. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. ప్రస్తుతం భూమి మీద ఉన్న జంతుజాలాలలో 5400 క్షీరద జాతులు ఉన్నాయంట. నెక్స్ట్ వివిధ భాగాలను ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగించడం కూడా చూడవచ్చు. ఆహారంగా కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును ఉపయోగిస్తే కప్పలు వాటి నాలుకను ఉపయోగిస్తాయి. అదే భాగం ఒకే వర్గానికి చెందిన జంతువులలో ఉపయోగం వేరుగా ఉంటుంది. ఉదాహరణకు వివిధ రకాల పక్షులు వాటి ముక్కులు వివిధ రకాల ఆహారం తినడానికి ఉపయోగిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే కొన్ని బర్డ్స్ వాటి ముక్కు ఉన్న పిక్చర్స్ ఉన్నాయి. ఇది గద్ద, దానికి ఏంటిది? బలమైన కొక్కెం లాంటి ముక్కు. పిచ్చుక, బాతు, కోడి, ఏంటో తెలియదు నాకు, బలమైన పొడవాటి ముక్కు. వడ్రంగి పిట్టకు బలమైన పొడవాటి ముక్కు ఉంటుంది. నెక్స్ట్ పావురం. నెక్స్ట్ తేనె పిట్ట, హమ్మింగ్ బర్డ్, సన్నని పొడవు గల ముక్కు. కొంగ, పొడవాటి ముక్కు. కాకి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, ఇది క్వశ్చన్ కూడా వచ్చింది ఒకసారి టెట్లో. స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. స్పంజికలు అనేవి కూడా ఒక రకమైన జంతువులే. వాటిలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. అవి ఎప్పుడు చలించక ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి, వాటికి చలనం ఉండదు. నెక్స్ట్ వడ్రంగి పిట్టకు బలమైన పొడవాటి ముక్కు ఉంటుంది. దీని సహాయంతో చెట్ల బెరళ్లను తొలగించి వాటి కింద ఉండే చీమలను, చెదలను, పురుగులను తింటుంది. కొంగ తన పొడవాటి ముక్కుతో నీటిలో చేపలను పట్టుకుంటుంది. గద్దలను మీరు చూసారా? వాటి ముక్కు బలంగా కొక్కెంలా జంతువుల మాంసం చీల్చడానికి వీలుగా ఉంటుంది. పండ్లు, గట్టి విత్తనాలు కొరికి తినే చిలుక ముక్కు బలంగా వంకర తిరిగి ఉంటుంది. అంటే ఏంటి? చిలుక ముక్కు బలంగా వంకర తిరిగి ఉంటుంది. గద్ద ముక్కేమో కొక్కెంలా ఉంటుంది. నెక్స్ట్ వడ్రంగి పిట్టకేమో బలమైన పొడవాటి ముక్కు ఉంటుంది. కాకి ముక్కు
అలా ఉండదు. పక్షులలో ముక్కే కాకుండా ఇతర భాగాలు కూడా అవి తీసుకునే ఆహారానికి అనుకూలంగా ఉంటుంది. యాక్చువల్‌గా పక్షులన్నీ వాటి తీసుకునే ఆహారానికి అనుగుణంగా వాటి శరీర అవయవాలు ఉంటాయన్నమాట. జంతువుల మాంసాన్ని చీల్చడానికి వీలుగా వాడిగా ఉండే గోర్లతో పాటు బలమైన కుక్కెం లాంటి ముక్కు గద్దకు అవసరం. తేనెపిట్ట లాంటి వాటికి పొడవాటి సన్నని ముక్కు అవసరం. వాడిగా ఉండే గోర్లు అవసరం లేదు. తేనెపిట్టకేంటిది పొడవాటి సన్నని ముక్కు అవసరం. గద్దలాగా దీనికి వాడిగా ఉండే గోర్లు అవసరం లేదు. పక్షులు వాటి ఆహారపు అలవాట్లపై ఒక స్క్రాప్ పుస్తకం రాయమని ఇక్కడ వచ్చిండు. నెక్స్ట్ మీకు తెలుసా? మన పరిసరాల్లో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాల శుభ్రంగా ఉంచటంలో ఇవి సహాయపడతాయి. అందుకే వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. గద్దలు కూడా ఈ కోవకే చెందుతాయి. అంటే గద్దలు, కాకులు వీటిని ఏమంటాం? సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. గద్దలు, కాకులు, ఇంకా రాబందులను కూడా సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, జంతువులు పరపోషకాలు. అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. జంతువులు అనేవి పరపోషకాలు. అవి తమకై తాము ఆహారాన్ని ఏవైతే తయారు చేసుకోలేవో వాటిని పరపోషకాలు అంటాం. అవి అంటే వేరే వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా పరపోషకాలమే. మనము జంతువులపైన, మొక్కలపైన ఆధారపడి ఉంటాం కదా. మన ఫుడ్ని మనం తయారు చేసుకోలేం. జంతువుల నుంచి ఫుడ్, లేదంటే మొక్కల నుంచి కూరగాయలు అట్లా తీసుకొని మనం చేసుకుంటాం కదా. అదే మొక్కలైతే తన ఫుడ్ తనే తయారు చేసుకుంటాయి. అంటే మొక్కలు వాటి ఫుడ్ను అవే తయారు చేసుకుంటాయి. అవి స్వయం పోషకాలు. వాటిని ఫుడ్ అవే తయారు చేసుకోలేని వాటిని ఏమంటాం? పరపోషకాలు అంటాం. నెక్స్ట్, కప్ప ఆహారం సేకరించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కప్ప జిగురుగా ఉండే పొడవైన నాలికను కీటకం వైపు విసురుతుంది. కీటకం నాలికకు అంటుకున్న తర్వాత దాన్ని లాక్కొని మింగేస్తుంది. కప్ప ఎక్కడ నివసిస్తుందో అక్కడ ఆహారాన్ని ఎలా సేకరిస్తుందో తెలుసుకోండి. ఇవన్నీ కృత్యాలు. నెక్స్ట్, ఆవు లాంటి ఎన్నో జంతువులు ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడతాయి. వీటిని శాకాహారులు అంటారు. ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింక జంతువులు పచ్చి లేదా ఎండుగడ్డి, ఆకులు, కొమ్మలను తింటాయి. ఆవు లేదా బర్రె ఆహారం తీసుకునేటప్పుడు గమనించి మీ పరిశీలన నోటు పుస్తకంలో. ఇది ఒక కృత్యం అన్నమాట. నెక్స్ట్, మీకు తెలుసా? ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తర్వాత మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీన్నే నెమరు వేయడం అంటారు. ఆవు, గేదె, ఉంటే ఇవేం చేస్తే ఒకసారి గడ్డిని మొత్తం తినేసి ఒక భాగంలో నిల్వ ఉంచుకొని తర్వాత మళ్ళీ ఆ భాగంలో నిల్వ ఉంచుకున్న ఆహారాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని నమిలి మళ్ళీ మింగిస్తాయి. దాన్నే నెమరు వేయడం అంటారు. నెక్స్ట్, సాధారణంగా ఏనుగులు అడవిలో లభించే మొక్కల ఆకులు, కొమ్మలు, పండ్లు తింటాయి. ఏనుగులు ఏమేమి తింటాయి? మొక్కల ఆకులు, కొమ్మలు, పండ్లు తింటాయి. ఒక రోజుకు ఏనుగు ఎంత పరిమాణంలో ఆహారం అవసరం ఉందో ఊహించి రాయండి. నెక్స్ట్, క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది. కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు టెట్లో క్వశ్చన్ వచ్చింది. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు అది చాలా ఎక్కువ తింటుందంట. ప్రౌఢజీవిగా మారిన తర్వాత అది తినవలసిన అవసరమే ఉండదంట. నెక్స్ట్, జంతువులలో నీలి తిమింగలం చాలా పెద్దది. అన్ని జంతువులలో పెద్ద జంతువు ఏది? అతిపెద్ద జంతువు నీలి తిమింగలం. నెక్స్ట్, కుక్కలు ఆహారాన్ని వాటికున్న పదునైన దంతాలు, నాలుక సహాయంతో తీసుకుంటాయి. సింహం, నక్క, తోడేలు, పులి మొదలైన అడవి జంతువులకు కూడా పదునైన దంతాలు ఉంటాయి. ఈ జంతువులకు ఆహారం ఎలా లభిస్తుందో చెప్పగలరా? వేటాడే జంతువులకు బలమైన కాళ్ళు, పదునైన గోర్లు, పదునైన దంతాలు ఉంటాయి. వేటాడే జంతువులకు పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, పట్టుకోవడానికి పదునైన గోర్లు
మాంసం చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి. కుందేళ్లకు ఉడతలకు కూడా పండ్లుంటాయి. ఉడతలకు కూడా పళ్ళుంటాయి. వీటి సహాయంతో గింజలు, దుంపలు, ఆకులు మొదలైన వాటిని కొరికి తింటాయి. కుక్కలు, పిల్లులు వాటి దంతాలను ఎలా ఉపయోగిస్తాయి? చీల్చడానికే ఉపయోగిస్తాయి కదా. కుక్కలు లేదా పిల్లికి నోట్లో పదునైన దంతాలు ఉండటం వల్ల వీటితో అవి జంతువుల మాంసం చీల్చి తింటాయి. పిల్లి ఎలుకలను ఎలా వేటాడుతాయి? ఎంత ఒక టాస్క్ అన్నమాట. నెక్స్ట్, కొన్ని జంతువులు వేటాడి ఆహారం సంపాదిస్తాయి, మరికొన్ని వేటాడు. కొన్ని జంతువులు ఏమో వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటాయి, మరికొన్ని జంతువులను వేటాడవు. వేటాడకుండా ఆహారాన్ని సంపాదించే ఏమైనా 2 జంతువుల గురించి. బాతు ఆహారాన్ని పట్టుకునే విధానం చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాతులకు కూడా నోటిలో పండ్లు ఉంటాయి, కానీ ఆవుకో సింహానికో ఉండే దంతాల మాదిరిగా ఉండవు. ఆహారాన్ని నమలడానికి కూడా ఉపయోగపడవు. యాక్చువల్గా బాతుకు కూడా పండ్లు ఉంటాయి, కానీ అవి ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడవంట. దేనికి ఉపయోగపడతాయి మరి అంటే ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడవు, కానీ నీటి నుండి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగపడుతుంది. బాత్ ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది కదా. అది నీటి నుండి ఆహారాన్ని సేకరించడానికి నోట్లో ఉన్న పండ్లంట వడపోత సహాయంగా ఉపయోగపడతాయి. అంటే ఏదైనా చెత్త చెదారం అనేవి నోట్లోకి రాకుండా ఉండడానికి ఈ పండ్లు అనేవి వడపోతలాగా పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్, నీలి తిమింగలం అతిపెద్ద జంతువు అని చెప్పినాం కదా. అది ఎంత బరువు ఉంటుంది, ఎంత పొడవు ఉంటుందో ఒకసారి చూద్దాం. నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువు. ఇక్కడ టన్నులు. 110 నుంచి 160 టన్నుల బరువును 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. నీలి తిమింగలం ఎంత ఉంటుంది? 110 నుండి 160 టన్నుల బరువు, 20 నుంచి 30 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్గా రాసుకున్న ఒకసారి చూడండి. మానవుని శరీరంలో నీటి శాతం 70%. ఇది డిఎస్సి 2024లో క్వశ్చన్ అడిగిండు, ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. బాతుకు పండ్లు వడపోత సాధనంగా ఉపయోగపడతాయి. నెక్స్ట్, అలాగే చేపలకు కూడా పండ్లు ఉంటాయి కదా. బాతులో ఉపయోగపడినట్లు చేపల్లో కూడా ఆహారం సేకరించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జలగలను తరచుగా చూస్తూనే ఉంటారు. పశువులను చెరువులు, కాలువల వద్దకు తీసుకొని పోయినప్పుడు వాటి శరీరానికి, చర్మానికి జలగలు అంటుకోవడం చూడవచ్చు. పశువులు మనుషుల చర్మాలకు జలగలు అంటుకొని రక్తాన్ని పీలుస్తాయి. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. నత్తలు, వానపాములు కూడా నేల నుండి ఏమైనా పీల్చుతాయా? అది ఉదాహరణకు రాయాలి. నెక్స్ట్, ఇదేంటంటే చూషకాలు ఉపయోగిస్తాయి అంటారు. నోటి చుట్టూ వాటికి ఏముంటుందంటే జలగలకు చూషకాలు ఉంటాయంట, అవి రక్తాన్ని పీల్చడానికి ఉపయోగపడతాయంట. నెక్స్ట్, మీకు తెలుసా కొన్ని జంతువులు రాత్రి వేళల్లోనే ఆహార సేకరణ చేస్తాయి. బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్, రెక్కల పురుగులు, కీటకం మొదలైన జంతువులు రాత్రి వేళలోనే ఆహారం సేకరిస్తాయి. పగటి వేళలో చీకటి ప్రదేశాలలో దాక్కుంటాయి. ఇలాంటి జంతువులను నిశాచరులు అంటారు. ఓన్లీ రాత్రి వేళలో ఆహారాన్ని సేకరణ చేసే వాటిని ఏమంటాం? నిశాచరులు అంటారు. గబ్బిలాలు, గుడ్లగూపలు, మిడతలు, ఎడారి బల్లులు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్: గబ్బిలాలు, గుడ్లగూపలు, మిడతలు, ఎడారి బల్లులు. నెక్స్ట్, కొలనులో గుడ్లు, లార్వాలను చేపలు, కప్పలు తింటాయి. కొలనులో పెట్టిన గుడ్లు, లార్వాలను ఏమేమి తింటాయి? చేపలు, కప్పలు తింటాయి. చేపలు, కప్పలు కొంగకు ఆహారం అవుతాయి. ఈ చేపలు, కప్పలు వీటికి ఆహారం అయితే కొంగకు. చేపలు ఏం తింటాయి? గుడ్లను, లార్వాలను చేపలు, కప్పలు తింటాయి. ఈ చేపలు, కప్పలు కొంగకు ఆహారం అవుతాయి. నెక్స్ట్, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నేను రాసుకున్నా, అంటే ఆల్రెడీ మనం చదివినాయి, కొంచెం మళ్ళీ ఒకసారి రీక్యాప్ కోసం రాసుకున్నా. ఒకసారి చూడండి. జంతువులు మొదట ఉద్భవించిన కాలం ఇంతకుముందుకు మనం చదివినాం ప్రికేంబ్రియన్, అది 600 మిలియన్ సంవత్సరాల క్రితం. నెక్స్ట్, 150 మిలియన్ సంవత్సరాల క్రితం అది మిసోజోయిక్,
అంటే ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్ వచ్చింది చూడండి ఒకసారి. 150 మిలియన్ సంవత్సరాలకు పూర్వం మిసోజోయిక్ యుగంలో సరీసృపాలు పక్షులు ఉద్భవించాయి. ఈ రెండు కలిపి నేను ఇక్కడ రాసుకున్నాను అనమాట. 600 మిలియన్ సంవత్సరాల క్రితమేమో జంతువులు ఉద్భవించాయి, దాన్నే మనం ప్రికేంబ్రియన్ అంటాం. తర్వాత 150 మిలియన్ సంవత్సరాల క్రితమేమో మిసోజోయిక్ కాలం, అప్పుడు ఏం ఏర్పడ్డాయి, సరీసృపాలు పక్షులు ఉద్భవించాయి అన్నమాట. ఫస్ట్ జంతువులు ఉద్భవించిన తర్వాత సరీసృపాలు పక్షులు. దాని ఎన్ని ఇయర్స్ పూర్వం అంటే 600 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రికేంబ్రియన్ కాలంలో జంతువులు ఉద్భవించాయి. 150 మిలియన్ సంవత్సరాల క్రితమేమో మిసోజోయిక్ కాలంలో సరీసృపాల నుండి పక్షులు ఉద్భవించాయి. ఇది కొంచెం ఇంపార్టెంట్, చాలాసార్లు క్వశ్చన్ కూడా వచ్చింది. ఈ రెండు పాయింట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, పీల్చడం ద్వారా ఆహారం సంపాదించేవి. పీల్చడం ద్వారా ఏవేవి ఆహారం సంపాదిస్తాయంటే ఈగ, సీతాకోకచిలుక, దోమ రక్తాన్ని పీలుస్తాయి. సీతాకోకచిలుక ఏమో మకరందాన్ని పీలుస్తాయి. ఈగలేమో ఫుడ్ పైన ఉన్న తడిగా ఉన్న ఆహార పదార్థాలను పీల్చుకుంటాయి అన్నమాట. నెక్స్ట్, ఈ మధ్యకాలంలో మనం పంటలను కాపాడుకోవటానికి అనేక రకాల పురుగు మందులను, కీటకనాశనను ఉపయోగిస్తున్నాం. విషపూరితమైన కీటకాలను తినడం వల్ల ప్రతి సంవత్సరం కప్పలు విపరీతంగా చనిపోతున్నాయి. ఒకవేళ కప్పలన్నీ చనిపోతే ఆహారపు గొలుసు ఏమవుతుంది? మనం పంటలకు పట్టిన చీడ పురుగులను చంపేయడానికి మనం ఎన్నో కీటకనాశనాలను, రసాయనాలను వాడుతున్నాం. ఆ రసాయనాలు, కీటకనాశనాలు అవి వాటి వల్ల చనిపోవడం వల్ల ఆ కీటకాలను కప్పలు తింటున్నాయి. ఆ కప్పలు తినడం వల్ల కప్పలు చనిపోతున్నాయి. ఈ కప్పలు చనిపోవడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? కప్పలు ఏం చేస్తాయి? ఆ కీటకాలను తింటాయి, మన పంటకు వచ్చిన కీటకాలను తింటాయి. అవే కప్పలు లేకపోతే కీటకాలు అనేవి, పంటను నాశనం చేసే కీటకాలు అనేవి ఎక్కువైపోతాయి. సో ఆహారపు గొలుసు అనేది ప్రాబ్లంలో పడుతుంది అన్నమాట. నెక్స్ట్, ఎన్నో రకాల జంతువులు గుంపులుగా నివసిస్తాయి. పెద్ద ఏనుగుల నుండి చిన్న చీమల వరకు ఎన్నో రకాల జంతువులు గుంపులుగా నివసిస్తాయి. ఇప్పుడు చూద్దాం, చీమల ప్రపంచం. చీమలు ఎన్నో పనులు చేస్తాయి. పనులు చేయడానికి దండులో ఎన్నో చీమలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పనులు చేసే కూలీ చీమలు, పనులు చేసే వాటిని ఏమంటాం? కూలీ చీమలు. రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, ఆడ మగ చీమలు ఉంటాయి. కూలీ చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల కొరకు ఆహార సేకరణ, ఆహార నిల్వల బాధ్యతలను నిర్వహిస్తాయి. ఈ కూలీ చీమలు ఏం చేస్తాయంట? అనేక పనులు చేయడంతో పాటు ఆహారం సేకరిస్తాయి, ఆహార నిల్వల బాధ్యతను నిర్వహిస్తాయి. మనం ఆవులను పాల కోసం పెంచినట్లు చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఏపిడ్స్ అనే ఒక రకమైన కీటకాన్ని పెంచుతాయి. మనం ఆవులను పాల కోసం పెంచుకుంటాం, అదే చీమలు కూడా హనీడ్యూ అనే పదార్థం కోసం ఏపిడ్స్ అనే కీటకాన్ని పెంచుకుంటాయి అన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. ఎందుకంటే పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియల్లో నివసిస్తాయి. నైట్ చల్లగా అయిపోతాయి కాబట్టి బొరియల నుంచి బయటకు వచ్చి అవి ఆహారాన్ని సేకరించుకుంటాయి. నెక్స్ట్, చీమలు కూడా మనలాగా మంచి రైతులు కూడా. చీమలు ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. దీనికోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి అందులో శిలీంధ్రాన్ని పెంచుతాయి. చీమల నుండి మనం ఏమేమి నేర్చుకుంటామో ఆలోచించి రాయమని ఊరికే ఒక కృత్యంలా ఇచ్చారన్నమాట. నెక్స్ట్, ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ రాసిన, ఒకసారి చూడండి. ఆహారం. చీమల ఆహారం ఏంటిది? ఒక రకమైన శిలీంధ్రం. వీటి పంట ఏంటిది? శిలీంధ్రాల పెంపకం. చీమలు కూడా వ్యవసాయం చేస్తాయి, శిలీంధ్రాలను పెంచుతాయి. వాడు చేసే వ్యవసాయం ఏంటి? శిలీంధ్రాలను పెంచడం. చీమలు ఒక రైతులు. నెక్స్ట్, కీలక పదాలు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి చూడండి. మన పరిసరాలను నివసించే, మొత్తం రీక్యాప్ అవుతుంది లెసన్ మొత్తం. మనం పరిసరాలను నివసించే జంతువులకు రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఆహారం తీసుకునే విధానం, ఆహారపు రకం. పీల్చడం, నాకడం, ఏరడం, నమలడం, మింగడం మొదలైన మార్గాల ద్వారా జంతువులు ఆహారం తీసుకుంటాయి. పక్షులు తీసుకునే ఆహారాన్ని బట్టి పక్షుల ముక్కులలో వైవిధ్యం కనిపిస్తుంది. వివిధ పక్షులకు ముక్కులు వివిధ రకాలుగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్,
జంతువులను తినే అడవి జంతువులకు పదునైన దంతాలు ఉంటాయి, బలమైన కాళ్ళు, పదునైన గోళ్ళు ఉంటాయి. తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువులను 3 రకాలుగా విభజించవచ్చు. అవి శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు. ఆహారపు అలవాట్లను బట్టి జంతువుల మధ్య గల సంబంధమే ఆహారపు గొలుసు. ఆహారపు గొలుసు ప్రకృతిలోని జీవుల పరస్పర ఆధారాన్ని జీవ వైవిధ్యం అంటాం. అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి. ఇక్కడ మీ ఇంట్లో ఉన్న ఒకే రకమైన ఆహారపు అలవాట్లు గల జంతువులను పేర్కొండి. ఒకే రకమైన ఆహారపు అలవాట్లు వేటుకుంటే అవి రాయాలన్నమాట. నెక్స్ట్, ఆవు గడ్డి ఎలా తింటుంది? నెమరు వేస్తూ తింటుంది. గడ్డి తినేటప్పుడు ఆవు ఏ భాగాలను ఉపయోగిస్తుంది? పండ్లు, నాలుక, నోరు. అది శాకాహార జంతువు అని ఎలా చెప్పగలదు? ఓన్లీ ఆకులనే తింటుంది, గడ్డినే తింటుంది కాబట్టి శాకాహారం. కుక్కకు, కోడికి ఉండే కాళ్ళు, గోళ్ళను పోల్చి చెప్పాలి. నెక్స్ట్, ఇక్కడ ఇంపార్టెంట్ బాక్స్. చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందింది. ఇది 12 నుండి 17 సంవత్సరాల పాటు నివసిస్తుంది, అంటే జీవిస్తుంది. 12 నుండి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఇక్కడ నేను కొన్ని పాయింట్ రాసుకున్నా, ఇదేంటో చూసుకోండి. దాని లైఫ్ టైం ఎంత? 12 నుండి 17 సంవత్సరాలు. దేనిది? చిరుతపులిది. ఇక్కడ కొన్ని రాసుకున్నా. వానచినుకు గంటకు 7 నుండి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. వానచినుకు సైజ్ ఎంత ఉంటుందంట? 0.02 నుండి 0.31 వ్యాసార్థం, అంగుళం వ్యాసార్థం ఉంటుందన్నమాట. అంగుళాల వ్యాసార్థం. నెక్స్ట్, ఇక్కడ చూసుకున్నట్టయితే పక్షులను కూడా సకశేరుకాలు అంటారు. కారణం వీటికి వెన్నెముక ఉండటమే. అంటే వెన్నెముక ఉంటే వాటిని సకశేరుకాలు అంటారు, వెన్నెముక లేకపోతే అకశేరుకాలు అంటారు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ జంతువులు 6 ప్రాథమిక సమూహాలు ఏంటి అని ఆల్రెడీ చెప్పిన. అది అకశేరుకాలు, ఉభయచరాలు, పక్షులు, క్షీరదాలు, చేపలు, సరీసృపాలు. ఇవి 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరించారు వీటిని, జంతువులను. వెన్నెముక ఉంటే సకశేరుకాలు, వెన్నెముక లేకపోతే అకశేరుకాలు. పక్షులు సకశేరుకాలకు సంబంధించినవి. ఈ వీడియో లెంతీ అవ్వడం వల్ల నెక్స్ట్ లెసన్స్ నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఈ వీడియోలో 4 లెసన్స్ కవర్ అయ్యాయి. నెక్స్ట్ 5th లెసన్ నుంచి నెక్స్ట్ వీడియో అరేంజ్ చేస్తాను. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.